సో లీడర్స్ మనకి ఇంకా 4 నిమిషాలు మాత్రమే మిగిలింది. సో 4 నిమిషాల్లో సెషన్ అనేది స్టార్ట్ చేసుకుందాం. సో లీడర్స్ కొంచెం ఫాస్ట్గా మీ అండర్లో టీంని ప్రమోట్ చేసుకోండి. సో మ్యాక్సిమం కొత్త వాళ్ళకు ఈ యొక్క లింక్ షేర్ చేసి జాయిన్ అవ్వమని చెప్పండి. సో మన స్ట్రెంత్ ఇది కాదు. సో మ్యాక్సిమం ఈరోజు సో జూమ్ అనేది 1000 ఫుల్ అయిపోవాలి. సో కొంచెం ఫాస్ట్గా ప్రమోట్ చేసుకోండి టీం వాళ్ళందరినీ కూడా. ఈరోజు జరగబో సెషన్ చాలా వండర్ఫుల్ ఉండబోతుంది సార్. సో మంచి సబ్జెక్ట్ ఇవ్వబోతున్నారు సార్ మనకి అందరికి కూడా. సో సార్ యొక్క మాటలు చాలా మందికి కనెక్ట్ అవ్వచ్చు, రైట్? సో ప్రతి ఒక్కరు కూడా మెండల్ ఉన్న టీంని కొంచెం ఫాస్ట్గా ప్రమోట్ చేసుకోండి. సో మనకి యూట్యూబ్ లైవ్ స్ట్రీమ్ కూడా స్టార్ట్ అయ్యింది. సో యూట్యూబ్ లింక్ కూడా ప్రమోట్ చేసుకోండి. సో లీడర్స్ మనకి టైం అనేది 8 అవుతుంది. సో ఇంకా 2 మినిట్స్ మాత్రమే మనకు మిగిలింది. సో 2 మినిట్స్ నుండి సార్ ఇన్వైట్ చేయబోతా ఉన్నా. సో ఈ 2 మినిట్స్ లో మ్యాక్సిమం మెండర్లో ఇంకా అయితే జాయిన్ అవ్వలేదు ఒకసారి వాళ్ళకి కాల్ చేసి ఇమీడియట్ గా జాయిన్ అవ్వమని చెప్పండి. సో ఈ రోజు జూమ్ సెషన్ అనేది చాలా వండర్ఫుల్ ఉండబోతుంది సార్. సో కొంచెం ఫాస్ట్ గా మీ అండర్లో టీంని ప్రమోట్ చేసుకోండి. That's 483 నెంబర్స్. సో థ్యాంక్ యూ సో మచ్ లీడర్స్. సో ఇంకా కొంచెం ఫాస్ట్గా ప్రమోట్ చేసుకోండి. సో అందరం కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తా ఉన్నాం సార్ యొక్క మాటలు వినడానికి. సో ఇక నేను లేట్ చేయకుండా సో సార్ ఇన్వైట్ చేస్తా ఉన్నాను. సో జెపి సార్ ఒక్కసారి హ్యాండ్ రైజ్ చేయండి సార్. సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ హార్టీ వెల్కమ్ టు జూమ్ సెషన్. Yeah. గుడ్ మార్నింగ్ సార్. హార్టీ వెల్కమ్ టు Yes. జూమ్ సెషన్. Thank you, Navin ji. Very good morning, and good morning to all the leaders. So first of all, thank you, invite చేసినందుకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి లీడర్స్ అందరికి, ఫస్ట్ నవీన్ గారికి, తర్వాత ఎంఎస్ఆర్ గారికి, అట్లాగే పాండు సార్ గారికి, ఇంకా మెయిన్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఇన్వైటింగ్ దిస్ గ్రేట్ ఇన్విటేషన్ ఫర్ యువర్ టీమ్ కోసం అని. ఓకే, సో స్టార్ట్ చేద్దాము. నవీన్ జీ ఓకేనా? వాయిస్ క్లారిటీ ఉందా? యా ఓకే సార్, వాయిస్ క్లియర్ గా ఉంది. ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా డిస్టర్బెన్స్ వస్తే మీకు ఇన్ఫార్మ్ చేస్తాను సార్. మీకు Yeah. హోస్ట్ ఆప్షన్ కూడా ఇచ్చాను సార్. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో అందరికి కూడా వెరీ గుడ్ మార్నింగ్ అండి వన్స్ అగైన్. రైట్, నేను ఇప్పుడు నా పేరు జేపీ సార్. మీకు కొంతమందికి పరిచయం ఉంది, ఇంతకుముందు కూడా ఒక సెషన్ కూడా తీసుకునే ఉన్నాను. సో అట్లాగే దీంట్లో క్రౌన్ డైరెక్టరు. సో బిఫోర్ అంటే ప్రజెంట్గా నా పొజిషన్ క్రౌన్ డైరెక్టరే, కానీ
వెస్టేజ్కి వచ్చింది మాత్రం కేవలం ₹1,00,000 సంపాదించడానికి రాలేదు. 1 CR పర్ మంత్ సంపాదించడానికి వచ్చాను. ఎందుకంటే దీంట్లో మనకు సిద్ధార్థ్ సింగ్ సార్ మనకు తెలుసు. 2 CR పర్ మంత్ సంపాదించేటువంటి సిద్ధార్థ్ సింగ్ సార్ చూసిన తర్వాత దీంట్లో బిఫోర్ వెస్టేజ్కి రాకముందు చందర్ సార్ అని చెప్పేసి మా అప్లైనర్ గారు మాకు అంటే అవకాశం ఇచ్చినప్పుడు, ఇది ఎక్స్ట్రాడినరీ బిజినెస్ ఉంటుందన్న, ఒక్కసారి మీరు టీచింగ్ సెక్టార్లో ఉన్నారు కాబట్టి మీ కమ్యూనికేషన్ కూడా దీంట్లో పనిచేస్తుంది, కొంత వేల మందికి ఉపాధి కలుగుద్ది అని ఎప్పుడైతే చెప్పినప్పుడు ఫస్ట్ స్టార్టింగ్లో మనం 100% మనం 100%గా దీనికి వచ్చి ఉండం. ఎవరు కూడా 100% ఎంత మంచి లీడర్ అయినా కూడా ఇలా స్టార్టింగ్లో కొన్ని అనుమానాలు ఉంటాయి. అనుమానాలు, రకరకాల అపోహలు, భయాలు, ఈ రకరకాల థింగ్స్ తోటి నేను మళ్ళీ దీంట్లో అసలు ఏంటి డైరెక్ట్ సెల్లింగ్లో పెట్టుబడి లేకుండా డబ్బులు ఎట్లా సంపాదించవచ్చు అనే ఉద్దేశంతో మళ్ళీ టోటల్గా ఇప్పుడు నా టీచింగ్ సెక్టర్ మార్నింగ్ నుండి నైట్ 11 o'clock వరకు నా టీచింగ్ సెక్టర్ మ్యాథమెటిక్స్ కాబట్టి కంటిన్యూగా టీచింగ్ సెక్టార్లో ఉండి రాత్రిపూట 11 గంటల తర్వాత నేను అసలు ఏంటి ఈ సెక్టార్ ఏంటి అని చెప్పేసి ఒకసారి చూద్దాం. ఇంత మా అప్లైనర్ చందర్ సారు చిన్నప్పటి నుండి పరిచయం ఉన్న వ్యక్తి, ఫ్యామిలీ ఫ్రెండ్ లాగా మాకు ఉండేది. సో సరే చూద్దాం ఈ సెక్టార్ ఏంది, ఎలా ఉంటుందని చెప్పేసి ఒక్కసారి అనుకొని రీసెర్చ్ చేస్తూ ఉంటే దాదాపు ఒక 8 నెలలు అంటే ఏంటి అసలు ఈ బిజినెస్ గురించి తెలుసుకుందాం. ఎందుకంటే జీరో నాలెడ్జ్. ఇప్పుడు మనం బయట ఎంత మంచి మ్యాథమెటిక్స్ చెప్పినా, ఎంత క్లారిటీగా ఫిజికల్ సైన్స్ చెప్పినా కూడా మనకేంటంటే వెస్టేజ్లో మనకి ఏం తెలియదు. ప్రతి ఒక్కరు కూడా కొత్తగా నేర్చుకోవాల్సిందే. అలాంటి ఉద్దేశంతో సరే ఏంటో చూద్దామని చెప్పేసి నేర్చుకుంటా పోతా ఉంటే తెలుసుకుంటా పోతా ఉంటే అసలు రియల్లీ ఒక పాయింట్ దగ్గర కనెక్ట్ అయింది. వెస్టేజ్ అనేది నాకు కనెక్ట్ అయినటువంటి పాయింట్స్ 2 కనెక్ట్ అయినాయి. సో ఒక పాయింట్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 3 తరాల వరకు డబ్బులు వస్తాయి ఒకటి. సో జనరల్గా ఇప్పుడు నీ టీచింగ్ నా గొంతున్నంత వరకు, నాలెడ్జ్ ఉన్నంత వరకు, ఎనర్జీ ఉన్నంత వరకు మాత్రమే నేను చెప్పగలుగుతాను. సో ఎప్పుడైతే నా ఎనర్జీ అనేది లాస్ అయిందో, నా వాయిస్ అనేది ఎప్పుడైతే పోయిందో ఆటోమేటిక్గా కంపల్సరీగా నాకు వచ్చేటువంటి సంపాదన ఆగిపోద్ది. ఇది 3 తరాల వరకు వస్తుంది వితౌట్ ఇన్వెస్ట్మెంట్. పెట్టుబడి లేని బిజినెస్ ప్రపంచంలో ఉంది అంటే అది ఏకైక బిజినెస్ డైరెక్ట్ సెల్లింగే అని ఎప్పుడైతే ఫుల్ క్లారిటీగా 3 తరాల వరకు డబ్బులు వస్తాయని ఎప్పుడైతే క్లారిటీగా తెలిసిందో అక్కడ ఒక స్ట్రక్ ఒక కుదుపు ఆపింది. ఒక స్పీడ్ బ్రేకర్ లాగా ఈ టీచింగ్ సెక్టర్ దాదాపు 10-15 సంవత్సరాల నుండి కంటిన్యూగా టీచింగ్ సెక్టర్ చేసుకుంటూ, సరే ఒక పేరు సార్ బాగా చెప్తారు, జేపీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమెటికల్ సైన్సెస్ అని హైదరాబాద్లో చంపాపేటలో ఉన్న ఇన్స్టిట్యూట్ ఉండే. దాదాపు ఒక 17 సంవత్సరాలుగా సక్సెస్ఫుల్గా రన్ చేసినటువంటి పేరుండే. సో కాబట్టి ఈ సెక్టార్ని మళ్ళీ మార్చాలంటే చాలా దాని వెనకాల ఒకలాంటి ఫోర్స్ ఉండాలి. అంతకన్నా పెద్ద సెక్టారే మనకు దొరకాలి. సో ఇదొక పాయింట్ నన్ను ఈ బిజినెస్లోకి తీసుకురావడం జరిగితే ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ బిజినెస్లోకి ప్రతి ఒక్కరు ఎందుకు రావాలి, ఇప్పుడు ఉన్నటువంటి లీడర్స్ అంతా కూడా ప్రతి ఒక్కరు ఎందుకు ఈ బిజినెస్లోకి రావాలంటే ముఖ్యమైన పాయింట్ నాకు మళ్ళీ స్టాప్ చేసిన పాయింట్ ఏంటి అంటే బాగా ఆలోచించేటట్టు చేసినటువంటి పాయింట్ ఏంటి అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మీకు తెలుసు ఇప్పుడు AI. అది 3 సంవత్సరాల కిందట నేను యూట్యూబ్లో చూస్తూ ఉంటే 100% మనం ఎంత టీచింగ్ సెక్టార్ అయినా సరే రేపు వచ్చేటువంటి అవుట్సోర్సింగ్ బిజినెస్లు అయినా లేకపోతే రకరకాల పర్మనెంట్ జాబ్స్ కూడా రేపు వచ్చేటువంటి అంటే వచ్చే 3 సంవత్సరాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది చాలా భారీ ఎత్తుగా రాబోతుంది. తద్వారా నా టీచింగ్ సెక్టార్ కూడా రీప్లేస్ చేయబోతుంది అనే దగ్గర మళ్ళీ స్టాప్ అయిపోయినా. ఒకటి 3 తరాల డబ్బులు. రెండో పాయింట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల కంపల్సరీగా నా జాబు ఉండదు. అంటే నా టీచింగ్ సెక్టార్ అంతా కూడా మ్యాథమెటిక్స్ అంతా కూడా కంప్లీట్గా రోబోట్సే చేయబోతున్నాయి అని తర్వాత మళ్ళీ ఇంకా డెప్త్కి వెళ్ళి ఇంకా వెళ్ళి చూస్తామంటే తెలిసిన విషయం ఏంటంటే ఆల్రెడీ బెంగళూరులో ఈ రోబోటిక్ టీచింగ్స్ కూడా స్టార్ట్ అయిపోతూ ఉన్నాయి. సో ఇవన్నీ చూస్తూ ఉంటే నాకు అసలు ఏంటి ఇంత రేపు వచ్చేటువంటి ఫ్యూచర్లో ఇప్పుడు నేను బతకడం ఎట్లా, తర్వాత నా ఫ్యామిలీ నా పిల్లలు ఎట్లా బతకాలి అనేది మొత్తం కంప్లీట్గా అర్థమైన తర్వాత ఇది మనకు ఎట్లాగో టీచింగ్ సెక్టార్ ఉంది, కమ్యూనికేషన్ స్కిల్స్ ఎట్లాగుంటాయి, అసలు ఏంటో నేర్చుకుంటే నెంబర్ ఆఫ్ మీటింగ్స్ తోటి నెంబర్ ఆఫ్ ట్రైనింగ్స్ తోటి కనుక మనం నేర్చుకుంటే 100%
మనం ఖచ్చితంగా మనతో పాటు కొన్ని వేల మందికి ఉపాధి కలుగుతుంది అనే ఉద్దేశంతో ఈ బిజినెస్లోకి వెరీ సీరియస్గా రావడం జరిగింది. సో ఆ టీచింగ్ సెక్టర్ ఏదైతే నా పెద్ద ఇన్స్టిట్యూట్ ఏపీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమెటికల్ సైన్సెస్ అని చంపాపేటలో ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్ని నేను కంప్లీట్గా క్లోజ్ చేసి ఫుల్ టైమ్గా యాజ్ ఏ WMSc బిఎడ్ చేసిన తర్వాత బేసికల్ ఇంగ్లీష్ మీడియం అయి ఉండి నేషనల్లో టెట్ క్వాలిఫైడ్, స్టేట్లో 2 టెట్స్ ఉండి 2017లో ఖమ్మం డిస్టిక్లో టాపర్ అయి ఉన్న నేను కూడా ఇప్పుడు కంప్లీట్గా కొత్త పాఠాలు నేర్చుకొని కొత్త విషయాలు ఇప్పుడు డైరెక్ట్ సెల్లింగ్ గురించి వెస్టేజ్ గురించి చాలా రీసెర్చ్ చేసి ఒక బుక్ కూడా రాయడం జరిగింది. దీంట్లో అంటే మన లైఫ్ మారుతుంది, కొన్ని వేల జీవితాలు మారుతున్నాయి అవునా. ఎలాంటి సబ్జెక్ట్ లేని వ్యక్తులు అవునా, ఎలాంటి చదువు బ్యాక్గ్రౌండ్ లేని వ్యక్తులు, మాటలు రాని వ్యక్తులు పట్టుదలతోటి దీంట్లో నిలబడితే ఒక 5 సంవత్సరాలు కనుక నిలబడితే 100% దీంట్లో సక్సెస్ ఉంటుంది అని చెప్పేసి ఎప్పుడైతే క్లారిటీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వచ్చిందో, సో అప్పటి నుండి నేను ఢిల్లీకి, నాకు పాండు గారు అట్లాగే నాకు తర్వాత సైదుల్ సారు అట్లాగే ఎంఎస్ఆర్ గారు వీళ్ళంతా కూడా గ్రాస్ ప్రోగ్రాంలో నాకు పరిచయం అయ్యారు. అక్కడ కూడా నేను ఒకసారి ఒక సందర్భంలో మైక్లో మాట్లాడాల్సిన సందర్భంలో వచ్చినప్పుడు మాట్లాడితే అప్పుడు సార్ గారు ఇప్పుడు నేను దిస్ ఇస్ జేపీ ఫ్రమ్ హైదరాబాద్ అని చెప్పేసి చెప్పినప్పుడు ఇంగ్లీష్లో మాట్లాడాల్సి వచ్చినప్పుడు సో సైదుల్ సార్ గారు వచ్చి ఇట్లా ఎక్కడ సార్ హైదరాబాద్ ఎక్కడ అని చెప్పేసి అని పరిచయం చేసుకుంటే అక్కడ పరిచయమైనటువంటి మా స్నేహము అందరితోటి కూడా సో ఇప్పటి వరకు కూడా హ్యాపీగా సంతోషంగా జరుగుతూ ఉంది. సో కాబట్టి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఇలాంటి బిజినెస్ అంటే ఈ డైరెక్ట్ సెల్లింగ్ లాంటి బిజినెస్, ముఖ్యంగా మన వెస్టేజ్ అనే బిజినెస్ అయితే ఉందో ప్రపంచం మొత్తం కూడా మనం భూతద్దం పెట్టి చూసినా సరే, ప్రపంచం మొత్తం కూడా భూతద్దం పెట్టి చూసినా సరే ఇలాంటి ప్యూర్ బిజినెస్, ముఖ్యంగా ఏంటంటే ఎథికల్గా హానెస్టీగా ప్యూర్గా ఎవరిని మోసం చేయకుండా ఉండేటువంటి ఏకైక బిజినెస్ నథింగ్ బట్ దట్ ఈస్ డైరెక్ట్ సెల్లింగ్ అంటే. సో కాబట్టి మనం ఇక్కడ చాలా మందికి తెలియక ఈ బిజినెస్ రేపు ఫ్యూచర్ ఏంటో తెలియక అవునా, రేపు 21st సెంచరీ బిజినెస్ అంటాం నేను యాక్చువల్గా, మనం 21వ శతాబ్దపు బిజినెస్ ఇది. యాక్చువల్లీ నేను బిజినెస్ అని చెప్పేసి నా టీంకి ఎప్పుడు కూడా నేను ఎడ్యుకేట్ చేయను. ఇది బిజినెస్ కాదు, ఇది ఒక బాధ్యత, 3 తరాల బాధ్యతతో ఇది ఒక పవిత్రంగా హానెస్ట్గా ఎప్పుడైతే తీసుకొని మనం అబద్ధం చెప్పకుండా దీంట్లో నీతి న్యాయంగా ఎప్పుడైతే వర్కౌట్ చేయగలుగుతామో 100% మనకి మన టీంకి ఖచ్చితంగా నేచర్ అనేది ఉంటుంది ఒకటి. సో అవి కంపల్సరీగా మనకు ఉపయోగపడుతుంది, నేచర్ అనేది సపోర్ట్ చేస్తుంది ముఖ్యంగా. సో కాబట్టి ప్యూర్గా చేసేటువంటి బిజినెస్ ఇది, ఎక్కడ ఎవరిని మోసం చేసేటువంటి పని లేదు, ముఖ్యంగా డబ్బులతో ఇక్కడ పెట్టుబడి లేదు. సో అందుకే మనం ప్లాన్ని ఎప్పుడైనా ప్రజెంటేషన్ చేసేటప్పుడు ఫస్ట్ మనం చెప్పాల్సినటువంటి పాయింట్ నెంబర్ 1 ఏంటంటే ఇక్కడ డబ్బులు పెట్టే పని లేదు అని ఫస్టే మనం ప్లాన్ ప్రజెంటేషన్ చేసేటప్పుడు మనం అది కంపల్సరీ చెప్పేయాలి. ఎందుకు సార్ అని అంటే మీకు తెలుసు ఇప్పుడు ఇండియా మొత్తంలో దాదాపు కొన్ని వేల డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ అవునా, అంటే మల్టీ లెవెల్ మార్కెటింగ్స్ అని చెప్పేసి, మనీ సర్క్యులేషన్ స్కీమ్స్ అని చెప్పేసి రకరకాల స్కీములు స్కాములు లాగా ఆ కంపెనీలు వచ్చి డబ్బులు వసూలు చేసి, ముఖ్యంగా సో ఈ డబ్బులు వసూలు చేసి డబ్బులతో కట్టిపించుకున్న తర్వాత కంపెనీ క్లోజ్ అయిన తర్వాత అవునా, డబ్బులు వస్తాయని ఆశతోటి సాధారణమైన వ్యక్తులు చాలా మంది కట్టి మోసపోయిన దాఖలాలు ప్రతి ఇంటిలో ఒక మనిషి అయితే కంపల్సరీ ఇలాంటి స్కీములలో ఇరుక్కొనున్న వ్యక్తులు ఉన్నారు. సో కాబట్టి ఇక్కడ మనం చేయాల్సిన పని ఏంటంటే ఇది డబ్బులతో పెట్టే బిజినెస్ కాదు, వీటికి సంబంధించిన లీగాలిటీస్ మొత్తం కూడా కంప్లీట్గా మనకు ఉన్నాయి. దీనికి ఒక యాక్ట్ ఉంది, 1978 యాక్ట్ ఉంది, సెక్షన్ 2 ఉంది, క్లాజ్ సి సెక్షన్ 2 అని చెప్పేసి ఉన్నాయి. దీని ప్రకారం ఏంటంటే డబ్బులు పెట్టే బిజినెస్లు ఇండియాలో అవి బ్యాన్ చేయబడ్డాయి అని చెప్పేసి గెజిట్లో ఉంటుంది మనకి. ఆ గెజిట్లో కూడా నేను ఏం చేస్తాను, నేను రాసిన బుక్లో కూడా ఆ గెజిట్ కూడా దాంట్లో పొందుపరిచాను. ఎందుకంటే కనీసం దాని పేరు కూడా ప్రాస్పెక్ట్ బుక్ అని చెప్పాను. ఎందుకంటే కొత్త వాళ్ళకి మనం కూర్చోబెట్టి చెప్పినప్పుడు చాలా అనుమానాలతో కూర్చుంటారు వాళ్ళు. మేబీ వాళ్ళు వస్తారా రారా అనేది తర్వాత సంగతి, కానీ మైండ్లో ఎంత డబ్బులు కట్టాలి అనే ఫీలింగ్ తోటి ఫస్ట్ ఉంటారు. సో చాలా మంది ఏం చేస్తారంటే ప్లాన్ మొత్తం ప్రజెంటేషన్ అంతా చేసిన తర్వాత లాస్ట్లో ఇది దీంట్లో ఒక పైసా కూడా పెట్టుబడి లేదని చెప్పేసి లాస్ట్లో చెప్పడం కన్నా మనం ఆ విషయాన్ని ఫస్టే గనక స్పష్టంగా చెప్పగలిగితే, ఓకే దీనిలో డబ్బులు పెట్టే బిజినెస్ కాదా ఇది, సో ఇంతకుముందు మేము ఇంత పెట్టి మేము మోసపోయినాం, లేదంటే పలాని వ్యక్తులతో మేము డబ్బులు కట్టిపించి వాళ్ళకు కూడా మేమే డబ్బులు కట్టినాం,
అని మనీ సర్క్యులేషన్ స్కీమ్స్ లాగా చాలా ఉన్నాయి కాబట్టి చాలా మంది మనం ప్లాన్ ప్రెజెంటేషన్ చేసినప్పుడు అనుమానంతో కూర్చుంటారండి. సో కాబట్టి మనం చేయాల్సిన మొట్టమొదటి మనం పరిచయం చేసుకున్న తర్వాత ప్లాన్ ప్రెజెంటేషన్ లో స్టెప్ నెంబర్ 1 లో మనం చెప్పాల్సింది నో ఇన్వెస్ట్మెంట్ బిజినెస్. ఇది ఒక్క సింగిల్ ఎన్పి ఒక్క పైసా కూడా కట్టే బిజినెస్ కాదు, కట్టిపిచ్చే బిజినెస్ కాదు అని ఫస్ట్ చెప్పిన తర్వాత మన ప్లాన్ అనేది ఎవరి స్ట్రాటజీ ప్రకారము మన ఏదైతే కంపెనీ ప్లాన్ ఏదైతే ఉందో దాని ప్రకారం చెప్పుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే ఇది ఆ ఎవరైతే ఈ ఈ వెస్టేజ్‌లకు రాబోతున్నారో వాళ్ళకి అంటే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ‌లోకి రాబోతున్నారో వాళ్ళకి మనం ఒక విషయం కూడా చెప్పాలి. ఏం చెప్పాలి అంటే చాలా కంపెనీస్ ఉన్నాయండి. మేము ఇంతకుముందు కొన్ని వస్తువులు వాడినాం. ఇప్పుడు వాడట్లేదు అని చెప్పేసి అన్నప్పుడు ఇప్పుడు నా బుక్‌లో నేను 70 పాయింట్స్ రాసిన. ఏమని రాసిన అంటే వై ఐ హాడ్ టు చూజ్ వెస్టేజ్ యాస్ ఎ కెరియర్. నేను రాసినటువంటి బుక్‌లో ఏమనంటే వెస్టేజ్‌ని ఎందుకు నేను కెరియర్‌గా నేను చూజ్ చేసుకున్నా అనే దాని మీద నేను 70 పాయింట్లు రాసినండి. దాంట్లో ఆ 70 పాయింట్లలో మీరు గమనించగలిగితే అంటే దాంట్లో కనీసం ఒక సగం పాయింట్లు. ఆ 70 పాయింట్‌లో 35 పాయింట్లు ఏ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో ఇండియాలో ఉన్నా సరే మనం కళ్ళు మూసుకొని దాంట్లో జాయిన్ అవ్వచ్చు. అంటే ఇక్కడ ప్రాస్పెక్ట్‌కి కొత్త వ్యక్తికి మనం చెప్పేటప్పుడు సార్ ఈ ఈ ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో నాట్ ఓన్లీ ఇన్ వెస్టేజ్, ఎనీ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో మీరు చూస్ చేసుకోవాలంటే 4 పిల్లర్స్ ఉంటాయి సార్ దానికి. ఈ 4 పిల్లర్స్ గనక స్ట్రాంగ్ గనక ఉంటే ఎనీ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో మీరు జాయిన్ అవ్వచ్చు. కానీ వెస్టేజ్‌లో ఎందుకు జాయిన్ అవ్వాలి అనే మాట కూడా మనం చెప్పాలి. ఎందుకంటే ఒకటి మనకు తెలుసు వాళ్ళని మనం చెప్పాల్సిన విషయం ఏంటంటే ప్రొఫైల్ ఆఫ్ కంపెనీ ఎప్పటి నుండి ఉంది, దాని బ్యాక్‌గ్రౌండ్ ఏంటి, దాని విజన్ ఏంటి అసలు, అవునా? దాని మిషన్ ఏంటి, అవునా? ఇవన్నీ తర్వాత వాళ్ళకున్న మేనేజ్మెంట్‌కి ఉన్నటువంటి ఎక్స్‌పీరియన్స్ ఏంటి కదా! ఎన్ని దేశాలలో ఉంది. ఈ ప్రొఫైల్ మొత్తం కూడా కంపెనీ ప్రొఫైల్ ఎన్ని ప్రొడక్ట్స్ డిజైన్ చేస్తుంది. సో ఎన్ని కేటగిరీస్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒక్కసారి గనక మనం వాళ్ళకు ఫస్ట్ చూడండి సార్ మీరు బయట కంపెనీస్‌కి, వచ్చిన కంపెనీస్‌కి దీనికి మీరు 4 చెక్ చేసుకోండి. మెయిన్ పిల్లర్స్ ఉంటాయి. ఒకటి మేనేజ్మెంట్ ఉంటే, ఒకటి ఎడ్యుకేషన్ సిస్టమ్ అని ఉంటది. అట్లాగే ప్రొడక్ట్స్ గురించి గానీ, ప్లాన్ గురించి కానీ, ఇంటర్నేషనల్ ప్లాన్ గురించి కానీ, ఈ 4 ఏవైతే 4 స్తంభాల్లాగా ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి విషయాలు మీరు గనక ఒక్కసారి రీసెర్చ్ చేసి గనక వేరే కంపెనీస్‌తో కంపేర్ చేస్తే గనక వెస్టేజ్‌లో ఇప్పటివరకు రిజిస్ట్రేషన్ అయి ఉన్న కంపెనీలు ఇండియాలో 461 కంపెనీలైతే దాంట్లో హైయెస్ట్ ఫస్ట్ పొజిషన్‌లో ఎక్కువ మందితోటి అంటే దాదాపు 4.5 కోట్ల నుండి 5 కోట్ల మంది డిస్ట్రిబ్యూటర్స్ తోటి మొట్టమొదటి స్థానంలో ఉన్న ఏకైక డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ ఇండియా మొత్తంలో కంపేర్ చేస్తే దట్ ఈస్ నథింగ్ బట్ నన్ అదర్ దెన్ ఓన్లీ వెస్టేజ్ అని చెప్పాలి. ఎందుకంటే చాలా మందికి తెలియదండి. అవునండి. కొనుక్కుంటే డబ్బులొస్తాయి. కరెక్టే. కొనుక్కుంటే డబ్బులొచ్చేదానికన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ అనుమానాలు తీసేసి, అపోహలు తీసేసేటువంటి పని మనం ప్లాన్ ప్రెజెంటేషన్ గనక చేయగలిగితే 100% దీంట్లో అంటే మనం వెళ్ళిన దగ్గర ఖచ్చితంగా ఆలోచించేటువంటి పనిలో వాళ్ళు పడతారు. జాయిన్ అవుతారా లేదా తర్వాత సంగతి. సార్ చెప్పింది కరెక్టే. లేదా మేడం గారు చెప్పింది కరెక్టే. కాబట్టి దీంట్లో మనం చేయాల్సినటువంటి పని ఫస్ట్ ప్రొఫైల్ ఆఫ్ కంపెనీ గురించి మీరు చూసుకొని, ఎనకాల ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎట్లా ఉంది. అంటే వీళ్ళు 17 రకాల ట్రైనింగ్స్ మనకు కంపెనీ ఇస్తా ఉంది. వెస్టేజ్ అనే కంపెనీ 17 రకాల ట్రైనింగ్స్ ఇస్తా ఉంది టోటల్ కంపేర్ చేస్తే. సో ఇలాంటి ట్రైనింగ్ సెషన్స్ మరి వేరే కంపెనీస్ ఇస్తున్నాయా? సో దానికి తగ్గటువంటి ఎనకాల ఆ మ్యాన్ పవర్ ఉందా లేదా? ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఉందా లేదా? ఇవన్నీ చెక్ చేయమని చెప్పాలి. తర్వాత ప్రొడక్ట్స్. ఎన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి? ఎలాంటి ప్రొడక్ట్స్ ఉన్నాయి? ఎలాంటి ప్రొడక్ట్స్ రిలీజ్ చేస్తా ఉంది? అవునా? ఆ ప్రొడక్ట్స్ దాని యొక్క రిజల్ట్ ఎట్లా ఉంది? వెస్టేజ్‌లో ఉన్నటువంటి ప్రొడక్ట్స్ యొక్క మెయిన్ ఉద్దేశ్యం ఏంటి అంటే, మీరు వాడిన తర్వాత టెస్టిమోనియల్స్ చూసిన తర్వాత మనకు అర్థమైతది ఒక పాయింట్. దట్ ఈస్ ఇవి రిజల్ట్ ఓరియెంటెడ్ ప్రొడక్ట్స్ అని. మన వెస్టేజ్‌లో ప్రొడక్ట్స్ ఉన్నాయి. దాదాపు 350 నుండి 400 ప్రొడక్ట్స్ వరకు ఉంటే టోటల్‌గా మనం గమనించాల్సిన విషయం ఏంటి అంటే అవి రిజల్ట్ ఓరియెంటెడా కాదా? నంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉండడం వేరు. అవి రిజల్ట్ ఇచ్చే ప్రొడక్ట్స్ వేరు. సో దీంట్లో రిజల్ట్ ఓరియెంటెడ్ ప్రొడక్ట్స్ ఉన్నాయా ఆ పర్టిక్యులర్ కంపెనీలో? యెస్ వెస్టేజ్‌లో ఉందా లేదా? అవునా? ఇది చూడాలి. తర్వాత ఇంటర్నేషనల్ ప్లాన్. అవునా? ఈ ఇంటర్నేషనల్ ప్లాన్ ప్రకారము ఎంత అప్లైనర్‌కి ఎంత నాలెడ్జ్ ఉన్నా సరే, అవునా? డౌన్ లైన్‌ని మోసం చేసేటువంటి ప్లాన్ ఇక్కడ లేదండి. ఎందుకంటే వెస్టేజ్ సిస్టమ్ ఏంటి అంటే కంప్లీట్‌గా ఎవరు పని చేస్తారో వాళ్ళకి డబ్బులొస్తాయి. పని చేయకుండా అందుకే సైడ్ వాల్యూమ్ గురించి చాలా మంది చర్చ జరిపినప్పుడు అసలు సైడ్ వాల్యూమ్ లేకపోతే బాగుండని చెప్పేసి.
అసలు సైడ్ మనం లేకపోతే కంపెనీ లేదండి, కంపెనీ అనేది ఉండదు. సో కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఇవన్నీ కూడా అంటే ప్లాన్, ఆ డిజైనింగ్ ఆఫ్ ప్లాన్, సైంటిస్టులు తయారు చేసినటువంటి ప్లాన్ అండి ఇవన్నీ కూడా. సాధారణమైన వ్యక్తులు, ఇప్పుడు గౌతమ్ బాలి గారు అంటే సాధారణమైన వ్యక్తి కానే కదా అసలు. అతను ఒక శక్తి, బ్రతికున్నటువంటి మనిషి రూపంలో ఉన్నటువంటి దేవుడు అతను. సో అలాంటి వ్యక్తి దగ్గర అంటే దాదాపు 40 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో, 2 PhDs ఉన్నటువంటి వ్యక్తి అతను. చాలా కదా, ఇలాంటివన్నీ చూస్తుంటాడు కదా. అతను చేసినటువంటి నెక్స్ట్ ప్రీవియస్ కంపెనీలో కూడా చాలా డిఫరెంట్ ఎథికల్స్ లేవు కాబట్టి అని చెప్పేసి అలాంటి ఎథికల్ లీడర్స్ని ఎథికల్ కంపెనీ లాగా, ఎథికల్ ప్రొడక్ట్స్ లాగా ఇచ్చేటువంటి ఆ డిజైన్ చేసుకొని 2004లో ఎస్టాబ్లిష్ చేసి ఈరోజు నెంబర్ 1గా నిలబెట్టాడు అంటే ప్రపంచంలోనే చూడండి టాప్ 30 డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్లో ఒక ఏకైక కంపెనీ ఉంది అంటే, ఇండియా నుండి ఒకే ఒక కంపెనీ 100 లోపు ఉంది అంటే వెనకాల ఎంత కష్టపడి ఉండాలి, ఎంత డిజైనింగ్ చేసి ఉండాలి, దానికి తగ్గట్టు ప్లాన్, ఇంటర్నేషనల్ వైజ్గా ప్లాన్ ఎట్లా డిజైన్ చేసి ఉండాలి, 8 కంట్రీస్కి వెళ్ళాలన్నా, వచ్చేటువంటి ఎట్లా $1 billion ఇండస్ట్రీ లాగా తయారు చేయాలన్నా సరే, 50 కంట్రీస్కి రీచ్ అవ్వాలన్నా బై 2030 కన్నా ఎంత దాని వెనకాల కష్టపడాలి, ఎంత దాని వెనకాల విజనరీగా వర్క్ చేయాలి. అలాంటి ప్లాన్ మనది. ఇలాంటి ఇవన్నీ కూడా మనం కూర్చొని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు తెలియాలండి ఇవన్నీ. అంటే మన టీంకి తెలియాలి ఈ ప్రాసెస్లు ఏంటి, ఈ పద్ధతి ఏంటి, అసలు దీంట్లో ఎట్లా డబ్బులు వస్తాయి, మోసపోకుండా డబ్బులు ఎట్లా సంపాదించవచ్చు, అవునా, అసలు ఎంత మందికి ఇది హెల్ప్ అవుతుంది, ఎంత మందికి ఆరోగ్యాన్ని ఇస్తా ఉంది కదా. యాక్చువల్గా మన వెస్టేజ్ అనే కంపెనీ హెల్త్ ఇండస్ట్రీ, దిస్ ఈస్ కంప్లీట్లీ హెల్త్ ఇండస్ట్రీ. సో ఈ హెల్త్ అంటే ఆరోగ్యాన్ని వాడుకుంటూ డబ్బులు ఆటోమేటిక్గా కొన్న ప్లేస్లోనే ఆరోగ్యము, కొన్న ప్లేస్లోనే డబ్బులు వచ్చేటువంటి ఏకైక డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ మన వెస్టేజ్ అంటే. ఇంత మంచి, ఇంత ప్యూరిటీగా, ఇంత వైట్ మనీ కాలర్ వేసుకొని దీంట్లో చాలా మందికి తెలియక నెగిటివ్ పీపుల్ చాలా మంది ఉంటారు మనకు వెళ్ళినప్పుడు. ఫస్ట్ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు మీరు గమనించగలిగితే స్టార్టింగ్లో చాలా మంది, ఇప్పుడు మన స్టార్టింగ్ లెవెల్లో మనం ఉన్నప్పుడు ఇలాంటి బిజినెస్ చేస్తున్నావా, అట్లాంటి ఇది నేను చాలా చూసినా, అది చూసినా, ఇది చూసినా, ఇలాంటి మంచిది కాదు, దీనికి వచ్చిన వాళ్ళకు కూడా బయటికి తీసుకెళ్లేటువంటి పని చేస్తూ ఉంటారు. కానీ మన ఫోకస్ అంతా కూడా ఒకటే జరగాలి. మన ఫోకస్ అంతా కూడా మనలాంటి లీడర్స్ ఖచ్చితంగా ఎక్కడో అక్కడ, ఏ మారుమూల ప్రాంతంలో ఎక్కడోనో, మన ఇంటి పక్కనో చుట్టుపక్కలో దేశం మొత్తంలో ఎతికితే 100% 6 లెగ్గులు మెయింటైన్ చేసేటువంటి 6 లెగ్గులలో లీడర్స్ అయ్యేటువంటి వ్యక్తులు 6గురిని ఖచ్చితంగా మనం 100% మన ఇంటెన్సిటీ కనుక స్ట్రాంగ్ అయితే ఖచ్చితంగా దొరుకుతారు. మీకు ఒక చిన్న ఎక్సర్సైజ్ ఇప్పుడు మీకు చేపిస్తాం మీతోటి. ఓకే, సో నవీన్ గారు ఒకసారి చాట్ బాక్స్ మీరు ఒక్కసారి ఓపెన్ చేయగలిగితే. నవీన్ జీ, నా వాయిస్ సార్ ఓపెన్ క్లారిటీ చేస్తాను ఉందా? యా, సార్, క్లియర్ సార్. అందరు లీడర్స్ అంతా కూడా ఇప్పుడు నెగిటివ్ పీపుల్ గురించి ఇప్పుడు నేను చెప్పబోతున్నా కాబట్టి మీకు ఒక చిన్న ఎక్సర్సైజ్ చెప్తా మీకు. ఈ చిన్న ఎక్సర్సైజ్ లో మనకు అర్థమవుతుంది ఎట్లా ఉండాలి మనం దీంట్లో వెస్టేజ్ అనే మాటలో. సో మీరందరూ కూడా ఎవరైతే ఇప్పుడు వింటా ఉన్నటువంటి లీడర్స్ ఎంతమంది ఉన్నారో నాకు ఐడియా లేదు, బట్ మీరందరూ కూడా ఏం చేస్తారంటే, ఇప్పుడు నేను ఒక 10 అంకెలు లెక్క పెడతాను. ఓకే, ఈ 10 అంకెలు లెక్క పెట్టే లోపల మీరు చేయాల్సింది ఏంటి అంటే, మీ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ ప్లేస్ ఏదైతే ఉందో, లైట్, నాకు తెలిసి లైట్ వేసుకునే ఉండి ఉంటారు, మీ చుట్టుపక్కల లైట్ కూడా ఉండే ఉంటుంది. సో చీకట్లో కూర్చోకండి ప్రస్తుతానికి. ఈ క్వశ్చన్కి ఖచ్చితంగా వెళ్తురు అనేది కంపల్సరీ అవసరం ఉంటుంది. మీరు దీంట్లో చాట్ బాక్స్లో మీరు ఒక నెంబర్ వేయాల్సి ఉంటుంది. రెడీగా ఉండండి. నేను 10 అంకెలు లెక్క పెట్టే లోపల మీ చుట్టుపక్కల ఉన్నటువంటి రెడ్ కలర్ వస్తువులు ఎన్ని ఉన్నాయో ఒక్కసారి కౌంట్ చేసి మీరు ఇమ్మీడియట్గా పోస్ట్ చేయండి. ఓకేనా? రెడ్ కలర్ వస్తువులు కౌంట్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10. పోస్ట్ చేయండి తొందరగా. రైట్, చేస్తారు కదండి నవీన్ గారు? సార్ చేస్తున్నారా? చేస్తున్నా సార్. వెరీ గుడ్ అండి, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, సూపర్. ఒకసారి కౌంట్ చేస్తా ఉండండి ఒకసారి. సార్ 1 సెకండ్. ఏదమ్మా 7 నెంబర్? 7 9 గుడ్ 2 గుడ్ 1 గుడ్ 1 0 4 4 9 1 0 5 6 5 5 3 2 సూపర్. థ్యాంక్ యూ అండి, 9 థ్యాంక్ 2 యూ వెరీ 7. మచ్.
థ్యాంక్ యూ. అట్లాగే ఇంకొక క్వశ్చన్ ఇస్తాను. రైట్, వెరీ గుడ్ అండి, సూపర్, ఫెంటాస్టిక్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ యూ. ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, మీకు అందరికీ మళ్ళీ ఒక్కసారి నేను 10 కౌంట్ చేస్తాను. ఈ 10 కౌంట్ చేసే లోపల చుట్టుపక్కల ఉన్నటువంటి బ్లూ కలర్స్ ని ఎన్ని ఉన్నాయో మీరు ఒకసారి కౌంట్ చేసి మళ్ళీ పోస్ట్ చేయండి ఫాస్ట్ గా. 1 2 3 4 5 6 7 8 9 10 పోస్ట్ చేయండి ఫాస్ట్ గా. సూపర్ రెస్పాన్స్. వెరీ గుడ్ అండి, రైట్. సో సూపర్ అండి, ఫెంటాస్టిక్. సార్ నవీన్ జీ ఒకసారి చెప్పండి ఎన్ని ఎన్ని వస్తా ఉన్నాయి. 271113181534344012. చాలు చాలు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ పార్టిసిపేట్ చేసినందుకు అందరికి కూడా, లీడర్స్ అందరికి థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మనం నెగిటివ్ పీపుల్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. చూడండి ఇక్కడ ఒక పాయింట్, ఇప్పుడు ఎంత మంచి ఎక్సర్సైజ్ మీకు ఇప్పుడు మీరు చేశారంటే చూడండి. ఇప్పుడు నేను అడిగాను సార్ 10 అంకెలు కౌంట్ చేస్తాను, మీ చుట్టుపక్కల ఉన్నటువంటి రెడ్ కలర్స్ మాత్రమే కౌంట్ చేయండి అని చెప్పాను కదా. సో చేసినప్పుడు మీరు చుట్టుపక్కల ఉన్నటువంటి రెడ్ కలర్స్ ని కౌంట్ చేసి కేవలం రెడ్ కలర్స్ మాత్రమే మీరు చూశారు. మిగతా అన్ని కలర్స్ ఉన్నప్పటికీ కూడా, ఆల్ కలర్స్, చుట్టుపక్కల చాలా వస్తువులు ఉన్నాయి, చాలా రకాల థింగ్స్ ఉన్నాయి, చాలా రకాల కలర్స్, రకరకాల షేప్ లో ఉన్నటువంటి అయినప్పటికీ కూడా టక్క మీ ఫోకస్ అంతా కూడా డైరెక్ట్ గా రెడ్ కలర్ మీద పోయింది. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? కాబట్టి సేమ్ వే సెకండ్ క్వశ్చన్ కూడా మీరు గమనించండి. బ్లూ కలర్ ని కౌంట్ చేయమంటే 10 అంకెల లోపు మీరు కౌంట్ చేసింది మళ్ళీ రైట్ ఫటా చుట్టుపక్కల మొత్తం చెక్ చేసుకొని మీ హెడ్ మొత్తం కూడా కంప్లీట్ తిప్పి చూసి ఎక్కడ ఎన్ని ఉన్నాయో టక చూస్తే మీ ఫోకస్ అంతా కూడా కేవలం బ్లూ కలర్ మీద మాత్రమే పడ్డాయండి. సేమ్ వే దీన్ని గనక మనం వెస్టేలోకి కన్వర్ట్ చేసుకుంటే, నెగిటివ్ పీపుల్ చాలా ఉంటారు, చాలా మంది మన పక్కనే ఉంటారు, చుట్టుపక్కలే ఉంటారు, మన చుట్టాలలో ఉంటారు, మన ఫ్రెండ్ సర్కిల్లో ఉంటారు. ఎటు చూసినా సరే నెగిటివ్ పీపుల్ మన చుట్టుపక్కల కనబడుతూనే ఉంటారు కదా. కానీ మన ఫోకస్ ఎక్కడ ఉంది ఇప్పుడు? కేవలం మన టీం కి కావాల్సినటువంటి మన మెంటాలిటీస్, డైరెక్ట్ సెల్లింగ్ మీద ఉన్నటువంటి ఆ పట్టుదల, కసి, కృషి చేసేటువంటి వ్యక్తుల పైన మనం గనక ఫోకస్ చేయగలిగితే 100% ఇప్పుడు మీరు ఎట్లయితే రెడ్ అంటే రెడ్ మాత్రమే చూడగలిగారో, అవునా, బ్లూ అంటే బ్లూ మాత్రమే చూడగలిగి మీరు కౌంట్ చేసి ఎట్లయితే మీరు పోస్ట్ చేశారో, సేమ్ వే మనం కూడా మనకు కావాల్సినటువంటి లీడర్స్ ఎంతమంది కావాలో చెక్ చేసుకొని అంతమంది లీడర్స్ ని ఎక్కడెక్కడ మనం జాయిన్ చేయించుకోవాలి, ఎక్కడెక్కడ లీడర్స్ ని తయారు చేసుకోవాలని చెప్పేసి అనుకుంటే ఖచ్చితంగా మనకు దొరికేదంతా కూడా మనం ఇప్పుడు ఫోకస్ చేసినటువంటి పాజిటివ్ లీడర్స్ దొరుకుతారు మనకి. సో కాబట్టి ఇది గనక మనం ఫోకస్ చేయగలిగితే ఎంతమంది కదా, ఒక్కసారి డిసైడ్ అయితే వెస్టేలో గనక ఒక్కసారి డిసైడ్ అయితే మళ్ళీ వేరే వాళ్ళు వచ్చి మనల్ని మోటివేట్ చేసే వాళ్ళు మన వెస్టేజ్ లో పుట్టడమే చేయదు. అంటే ఇప్పుడు జేపీ సార్ నేను ఉన్నాను, నన్ను మోటివేట్ చేసే వ్యక్తులు వెస్టేజ్ లో, నన్ను మళ్ళీ మోటివేట్ చేసే వ్యక్తులు వెస్టేజ్ లో పుట్టకూడదు. అట్లా బతకాలి మనం వెస్టేజ్ లో. అంత డెడికేట్ చేయగలిగితే నేచరు లీడర్స్ ప్రతి ఒక్కరు మనకి హెల్ప్ అవుతుందండి. అంత పెద్ద బిజినెస్ ఇది, చిన్న బిజినెస్ కాదు. ఇది కంప్లీట్ గా ప్యూర్ గా ఫ్యామిలీ బిజినెస్. ఇది కంప్లీట్ గా ప్యూర్ గా ఫ్యామిలీ బిజినెస్. ఎట్లా అవుతుంది ఫ్యామిలీ బిజినెస్ అంటే చూడండి, జేపీ సార్ ఉన్నారు, ఇప్పుడు క్రౌన్ పొజిషన్ లో ఉన్నారు, 1,00,000 పైచీలకు తీసుకుంటా ఉన్నారు. బై మిస్టేక్ లా ఏదన్నా జరగరాంది జరిగితే గనక ఇమ్మీడియట్ నా పొజిషన్ నా నామినీ అయినా నా వైఫ్ కి వెళ్తుంది. ఇప్పుడు ఏదైతే 100 PV మనం తీసుకుంటా ఉన్నామో అదే 100 PV నా నామినీ నా వైఫ్ తీసుకుంటే నాకు వచ్చేటువంటి డబ్బులు కూడా ఇప్పుడు ఎవరికి షిఫ్ట్ అవుతాయి అంటే నా నామినీకి పోతాయండి. రైట్, చూడండి, మనిషి లేడు కానీ 100% మనిషి లేకపోయినా అక్కడ మనిషి ఉన్నప్పుడు ఎట్లయితే మనీ తోటి అంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, డబ్బుతో ప్రాబ్లమ్స్ లేకుండా ఫ్యామిలీకి చేశాడు. అదే బయట చాలా మంది మీరు గమనించండి, 20 లక్షల ఇన్సూరెన్స్ చేస్తారు. ఇన్ జనరల్ గా అయితే ప్రతి మనిషి ఇన్సూరెన్స్ మీద అవగాహన ఉన్న వ్యక్తులు కంపల్సరీ ఇంట్లో పెద్ద మనిషి, పని చేసేటువంటి మనిషి, జాబ్ చేసేటువంటి వ్యక్తి, ఒక బిజినెస్ చేసేటువంటి వ్యక్తి కంపల్సరీగా దాదాపు ఒక 20 లక్షల రూపాయల వరకు ఇన్సూరెన్స్ చేస్తారు. మంచిదే అది. ఏదన్నా మనిషికి ఏదన్నా జరగాలని జరిగితే ఆ ఇన్సూరెన్స్ కంపెనీ వచ్చి ఒకే నెలలో తీసుకొచ్చి ఆ ఫ్యామిలీకి ఆ 20 లక్షల రూపాయలు ఇస్తారంటే. కానీ మనం చేసినటువంటి అప్పులు, మనం చేసినటువంటి ఈఎంఐలు కదా, రకరకాల థింగ్స్,
ఇవన్నీ పోంగా మన ఫ్యామిలీ బతికేది కేవలము ఆ 20 లక్షలతోటి కనీసం ఒక 40 నెలలో లేదంటే ఒక 60 నెలలు బతుకుద్ది. 40 నెలలో 60 నెలలో మనం 60 నెలలు వేసుకుంటే గనక 5 సంవత్సరాలు బతుకుతుందండి. అంటే మనం చేసినటువంటి ఇన్సూరెన్స్ వల్ల మనం పోయిన తర్వాత మన ఫ్యామిలీ మనం అనుకుంటాం ప్రశాంతంగా నేను 20 లక్షలు ఇన్సూరెన్స్ చేశాను కదా, కంపల్సరీగా నా ఫ్యామిలీ లైఫ్ లాంగ్ బతుకుద్ది అని చెప్పేసి మనం అనుకుంటాం. కానీ బతికేది కేవలం 5 సంవత్సరాల కన్నా ఎక్కువ బతకలేదండి మనం పోయిన తర్వాత ఆ 20 లక్షలతోటి మనం చేసిన ఇన్సూరెన్స్ తోటి. కానీ మీరు గమనిస్తే మళ్ళీ ఆ 20 lakhs 5 years అయిపోయిన తర్వాత మొత్తం డబ్బులు మొత్తం ఫ్యామిలీ దగ్గర అయిపోయిన తర్వాత మళ్ళీ మన వైఫ్ స్పౌజ్ లేదంటే పిల్లలో కంపల్సరీ మళ్ళీ బయటకు వచ్చి మన ఫుడ్ కోసమని జాబ్ కోసమని ఎత్తుక్కొని కంపల్సరీ ఇల్లు గడపాల్సినటువంటి స్థితికి వాళ్ళు వస్తారు. అంటే మనం చేసింది ఇన్సూరెన్స్ సెక్టార్లో ఏదన్నా డబ్బులు వస్తే అది కేవలం ఒక 5 నుండి 6 సంవత్సరాల కన్నా ఎక్కువ ఉండవండి ఇంట్లో. సో కాబట్టి ఇక్కడ మీరు నామినీగా నా వైఫ్కి బతికున్నంత కాలం 1,00,000 మినిమం అయితే తీసుకుంటుందిగా, అట్లీస్ట్ 1 lakh అయితే తీసుకుంటుంది కదా. అవునా? చూడండి, అనుకుందాం ఒక 5 సంవత్సరాలు కనుక నా వైఫ్ బతికింది అనుకుందాం. ఒక 5 years నా నామినీగా నా స్పౌజ్ నా భార్య 5 సంవత్సరాలు బతికింది అనుకుందామండి. 5 సంవత్సరాలు అంటే మీరు గమనించండి 60 నెలలు. అవునా? నెలకు 100 PV తీసుకుంటే కనుక ఒక 4,000 రూపాయలు అవుతాయి కావచ్చు. కానీ నాకు వచ్చేటువంటి 1,00,000 రూపాయలు ఆమె తీసుకుంటుంది కదా. 5 సంవత్సరాల వరకు మీరు గమనిస్తే 60 నెలల్లో ప్రతి నెల మినిమం 1,00,000 రూపాయలు తీసుకుంటే 60 లక్షలు ఇచ్చినట్టు లెక్క. ప్లస్ ఇంకోటి, అదే యాక్సిడెంటల్ కనుక జరిగితే కంపెనీ ఇన్సూరెన్స్ ఇస్తుంది మనకి. చాలా మందికి తెలియదండి, చాలా మందికి తెలియదు. ఇన్సూరెన్స్ మాక్సిమం మనకు 5 lakhs ఇస్తుంది కంపెనీ, 2.5 lakhs ఇస్తుంది, 1 lakh ఇస్తుంది. డైరెక్టర్ నుండి మనకు స్టార్ డైరెక్టర్ వరకు 1,00,000 రూపాయలు అయితే, డైమండ్ అండ్ క్రౌన్కి 2.5 lakh అయితే, అట్లాగే యూసిడి దగ్గర నుండి మనకి కంపెనీ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ అని చెప్పేసి మనకు ఉంటుంది, 5 లక్షల వరకు ఇస్తుంది యూసిడి అండ్ ఎబో అక్కడి నుండి. సో ఆ డబ్బు కూడా మనకి ఇక్కడ యాడ్ చేసుకుంటే దాదాపు 60 నుండి 65 లక్షలు ఈ 5 నెలల్లో ప్రతి నెల ఇంటికి వచ్చింది. నేను ఉన్నప్పుడు ఎట్లయితే నా ఫ్యామిలీని ఫైనాన్షియల్గా డబ్బు పరంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా నేను చూసుకున్నానో, నేను పోయిన తర్వాత కూడా అదే డబ్బు నా ఫ్యామిలీకి ఇబ్బంది లేకుండా వెస్టేజ్ చూసుకుంటుంది. చూడండి, సో దిస్ ఈజ్ ఎ ఫ్యామిలీ బిజినెస్. సేమ్ వే ఈ నామినీ ఒకవేళ 5 సంవత్సరాలే మనం అనుకున్నాం, ఈ నా నామినీ 10 సంవత్సరాలు బతికితే, నేను పోయిన తర్వాత నా నామినీ 5 సంవత్సరాలు బతికితే 65 లక్షల దాకా వచ్చినాయి వెస్టేజ్ కంపెనీ నుండి కేవలం కొనుక్కుంటే. రైట్, సెకండ్ జనరేషన్కి వచ్చినప్పుడు. అవునా? సెకండ్ జనరేషన్ నుండి మనం థర్డ్ జనరేషన్కి చూసుకుంటే కనుక రైట్, ఒకవేళ ఆమె 10 సంవత్సరాలు బతికితే 1,20 లక్షల వరకు తీసుకున్నట్టు లెక్క. మినిమం 1,00,000 వేసుకున్నా సరే చూడండి ఎంత ఫ్యామిలీ బిజినెస్ అంటే. మనం ఉన్నప్పుడు ఎట్లయితే మన ఫ్యామిలీ చూసుకుంటున్నామో సేమ్ వే లేకపోయినా సరే ఫ్యామిలీ వెనకాల వెస్టేజ్ మేనేజ్మెంట్ ఉంది, వెస్టేజ్ ఉంది వెనకాల. సేమ్ వే ఒకవేళ ఆమె 5 సంవత్సరాలకే పోయింది అనుకుందాం, నెక్స్ట్ నా కొడుకున్నాడు. అవునా? ఆ కొడుక్కి కూడా నెక్స్ట్ నాదైతే ఎట్లయితే క్రౌన్ షిఫ్ట్ అయిందో, ఎట్లయితే 1 lakh షిఫ్ట్ అయిందో, సేమ్ వే నా కొడుకుకి కూడా 100% మళ్ళీ సేమ్ వే నా వైఫ్ ఏదైతే ఉందో క్రౌన్ డైరెక్టర్ వెళ్తుంది, వాడు ఒక 100 PV పెట్టి కొనుక్కుంటే నెలకు 1,00,000 రూపాయల దాకా వస్తా ఉన్నాయి. అంటే ఇన్ని తరాల వరకు నీ వెనకాల నిలబడి కాపాడేటువంటి బిజినెస్ కాబట్టి ఇది ప్యూర్ ఫ్యామిలీ బిజినెస్ అండి. ఇది కడుపులో పెరుగుతున్నటువంటి పుట్టబోయే బిడ్డకు కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, పుట్టబోయే బిడ్డకు కూడా భరోసా ఇచ్చేటువంటి బిజినెస్ వెస్టేజ్ అంటే. సో కాబట్టి ఇది భరోసాతో చేసేటువంటి బాధ్యతతో కూడుకున్నటువంటి 3 తరాల బిజినెస్ అని చెప్పింది ఇంతకుముందు. కాబట్టి ఇంత సోర్స్ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా తాత్కాలికమైన 30 రోజుల కోసం లేదంటే రోజు కోసం చేసేటువంటి కూలి కానీ 30 రోజుల కోసం చేసేటువంటి జాబ్ కోసం కానీ వెనకాల వెతుకుతా ఉన్నాడు. మీకు తెలుసా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల, బికాస్ ఆఫ్ AI ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల బై 2030 నాటికి 2030 నాటికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఫుల్ టైమ్ జాబ్స్, చూడండి పర్మనెంట్ ఫుల్ టైమ్ జాబ్స్ నియర్లీ 90 to 95% ఆఫ్ ద జాబ్స్, ఫుల్ టైమ్ జాబ్స్ అనేటివి కూడా కంప్లీట్ గా రీప్లేస్ కాబోతున్నాయి. 10 మంది చేసేది 2 రోబోట్స్ చేస్తాయి, 100 మంది చేసేది కేవలం 10 రోబోట్స్ తో చేస్తారండి. 90 మంది జాబ్స్ పోతున్నాయి. మరి ఆలోచించాలి కదా. సో కాబట్టి ఇక్కడ ఆల్రెడీ ఫ్యామిలీ బిజినెస్ అని చెప్తా ఉన్నాం, ఆల్రెడీ రేపు ఫ్యూచర్ కష్టంగా ఉందని చెప్తా ఉన్నాం. అవునా? చాలా జాబ్స్, చాలా లేఅఫ్స్, అవునా? రకరకాల సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ మొత్తం కూడా కొలాప్స్ అవుతా ఉంది.
ఇంకా చెప్పాలంటే రేపు వచ్చేటువంటి జనరేషన్స్ లో ఇంట్లో పని మనిషి చేసేటువంటి జాబ్ కూడా రోబోట్ చేయబోతుంది. అవునా? వాచ్మెన్ జాబ్స్ కూడా రోబోట్ చేయబోతున్నాయి. అట్లాగే రోబోటిక్ హాస్పిటల్స్ వచ్చాయి మనకి. మీరు ఈవెన్ నేను ఉండేది చెంపపేట. ఆ చెంపపేటలోనే మోరోస్ అని చెప్పేసి ఒక హాస్పిటల్, రోబోటిక్ హాస్పిటల్ అని చెప్పేసి హెడ్డింగే ఉంటుందండి. అంటే ఇవన్నీ మార్పులు జరుగుతున్నప్పుడు మనం కూడా కంపల్సరిగా మార్పు అనేది తీసుకోవాలి. అంటే మనము 100% ఒక డెసిషన్ తీసేసుకొని దానికి యాక్షన్ రూపంలో మనం దిగిపోవాలండి. నేను చెప్పాను కదా, ఇప్పుడు 3.5 years బ్యాక్ ఏదైతే నేను అప్పుడు నేను వెస్టేజ్ అంటే ఏంటి, అసలు రేపు ఎట్లా ఉంటుంది, దీని ఫ్యూచర్ ఏంటి అని తెలుసుకుంటా ఉంటే దాంట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల మొత్తం జాబ్స్ అన్ని పోబోతున్నాయి అనే ఒక మాటతోటే ఇమ్మీడియట్ గా నేను టర్నప్ అయ్యి అవునా వర్క్ చేసుకుంటా టీమ్ తోటి, మన టీమ్ కి ఎడ్యుకేట్ చేసుకుంటా అవునా ఫాలో అప్ చేసుకుంటా వెళ్తా ఉంటే ఈ రోజు ఒక పొజిషన్ కి వచ్చినాము అంటే కారణము 100% మనం తీసుకున్నటువంటి సీరియస్ డెసిషనే. ఇంకా చాలా మంది డిసైడ్ అవ్వలేదండి. వెస్టేజ్ చేస్తున్నాం కానీ డిసైడ్ అవ్వాలి. ఎట్లా డిసైడ్ అవ్వాలంటే ఇప్పుడు నేను చాలాసార్లు మా టీంకి నేను చెప్తా ఉంటాను, నా బ్లడ్ గ్రూప్ బి పాజిటివ్. కానీ ఎప్పుడైతే వెస్టేజ్ గురించి, మేనేజ్మెంట్ గురించి, ప్రొడక్ట్స్ గురించి, ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి, మొత్తం ప్లాన్ గురించి ఎప్పుడైతే క్లారిటీగా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎప్పుడైతే తెలిసిందో అప్పుడు నా బ్లడ్ గ్రూప్ కాస్త వి పాజిటివ్ అయిపోయిందండి. వెస్టేజ్ పాజిటివ్ అయింది. అంతగానో మనం టర్న్ అప్ అవ్వాలి. దీంట్లో ఒక 5 సంవత్సరాలు పిచ్చి పట్టాలి మనకు. పిచ్చి అంటే పిచ్చి. ఇప్పుడు పాండు సార్ గారు ఎట్లా చేస్తున్నారు, సైదుల్ సార్ ఎట్లా చేస్తున్నారు, అట్లాగే ఇప్పుడు ఎంఎస్ఆర్ గారు, గురువు గారు ఎట్లా చేస్తా ఉన్నారు అవునా, ఇప్పుడు బీబీ మేడం గారు ఎట్లా చేస్తున్నారు అవునా, ఇప్పుడు మన లీడర్స్ నవీన్ గారు ఎట్లా చేస్తున్నారు. పిచ్చి పట్టాలి మనకి. ఎట్లా అంటే పిచ్చి పట్టి కనుక మనం మన టీం తోటి మంచి రిలేషన్షిప్ తోటి మంచి ఎడ్యుకేషన్ కనుక ఇవ్వగలిగితే కంపల్సరిగా రేపు ఫ్యూచర్ అంతా కూడా డైరెక్ట్ సెల్లింగ్దే. ఎందుకంటే రీసెంట్ గా మనకు దీపక్ సూద్ సార్ చెప్పినటువంటి విషయం ఏంటంటే, ఇంటర్నేషనల్ డైరెక్ట్ సెల్లింగ్ సమ్మిట్ లో సార్ పార్టిసిపేట్ చేసినప్పుడు దాంట్లో ఒక అతను, మేబీ అతను ఫ్రమ్ జపాన్ అనుకుంటా, మేబీ సమ్ అమెరికన్ ఆర్ జపాన్, అతనితో మాట్లాడినప్పుడు దీపక్ సూద్ సార్ ఏం చెప్పారంటే, నెలకి అతనికి 35 కోట్లు డైరెక్ట్ సెల్లింగ్ లో. నా దగ్గర లిస్ట్ కూడా ఉందండి. ఇంటర్నేషనల్ వైజ్ గా హైయెస్ట్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో దాదాపు 53 కోట్లు నెలకు సంపాదించే వ్యక్తుల లిస్ట్ మొత్తం కూడా నేను గ్యాదర్ చేశాను. ఆల్రెడీ నవీన్ గారికి నేను ఒకసారి పంపిస్తాను. చూడండి, అంటే నేను ఇక్కడ ఏమంటున్నానంటే, వాళ్ళంతా కూడా ఆ లిస్ట్ ఆఫ్ పీపుల్ దాదాపు ఒక 10-15 మంది లిస్ట్ ఉంది నాకు వరుస కంటిన్యూగా. అంటే హైయెస్ట్ ఎర్నర్ దగ్గర నుండి డైరెక్ట్ సెల్లింగ్ లో, ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ లో ఉన్న వ్యక్తులు అవునా, మనలాంటి డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ లో ఉండి వాళ్ళకు 10-15 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉండి దాంట్లో జాయిన్ అయ్యేటప్పుడు మనకన్నా బీదరికంగా ఉన్న వాళ్ళంతా కూడా జాయిన్ అయ్యేటప్పుడు కనీసము వాళ్లకు ఇంటి అవసరాలకు కూడా ఫుడ్కి సంబంధించినటువంటి ఇంట్లో బియ్యము కానీ తినే ఆహార పదార్థాలకు కూడా డబ్బులు లేనటువంటి సిచ్యువేషన్స్ లో ఉన్న బీదరికంగా ఉన్న వ్యక్తులు ఈ రోజు ఒక 10-15-20 సంవత్సరాలు కనుక దీంట్లో వర్క్ చేసి సీరియస్గా వర్క్ చేస్తే చూస్తే నెలకు 53 కోట్లు సంపాదించే వ్యక్తులు డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఉన్నారండి. ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి చెప్పండి. అంటే దీంట్లో మనకు ఓపిక, కమిట్మెంట్ అవునా, ఇంతకుముందు చెప్పినట్టు మంచి గుడ్ రిలేషన్షిప్ తో కూడినటువంటి ఎడ్యుకేషన్ కనుక మన టీం కి 24 గంటలు 24/7 మన సర్వీస్ మన టీం కనుక చేయగలిగితే, ఇప్పుడు అనుకున్నట్టు 100% మన టీంలోనే, మన 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 డౌన్ లైన్ లోనే, లేదంటే మన అప్ లైన్ లోనే, లేదా మనమైనా ఖచ్చితంగా ఆ రేంజ్ కి ఎదిగేటువంటి బిజినెస్ లో మనం ఉన్నాం. ఎందుకంటే వెస్టేలో ఉండడం చాలా అదృష్టం అండి. అది రీసెర్చ్ చేస్తూ ఉంటే, మేనేజ్మెంట్ తో ప్రయాణం చేసినప్పుడు, మేనేజ్మెంట్ విషయాలు చెప్పినప్పుడు అసలు ఎంత విజనరీ టు హెల్ప్ ద పీపుల్ లివ్ ఎ లైఫ్ ఆఫ్ ఎకనామిక్ ఇండిపెండెన్స్ ఆన్ దేర్ ఓన్ టర్మ్స్. అది రియాలిటీగా జరుగుతుంది. అది టు గ్రో టు ద గ్లోబల్ స్కేల్ అండ్ బికమ్ ద బెంచ్ మార్క్ ఇన్ ద డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. అంటే ఎంత క్లారిటీగా విజన్ ఉంది, ఎంత క్లారిటీగా మిషన్ ఉంది మనం పెట్టుకున్నది. అసలు అక్కడ ఉన్న ఈ మన మేనేజ్మెంట్ అసలు ఒక శక్తులండి వాళ్ళంతా. ఇక ఎంత గ్రౌండ్ దయ్యాత్. మీరు రీసెంట్ గా ఇప్పుడు డైమండ్ అండ్ ఎబోవ్ మీటింగ్ కి మీరు వచ్చి చూసే ఉంటారు. దాంట్లో సాధారణమైన వ్యక్తుల్లాగా పైకొచ్చి కూర్చున్నారు అక్కడ వాళ్ళు. అంత పెద్ద కోట్లు సంపాదించిన వ్యక్తులు, అంత పెద్ద నేమ్ ఉన్నటువంటి వ్యక్తులు, ఇంటర్నేషనల్ వైజ్ గా వాళ్ళకి పేరున్నటువంటి వ్యక్తులు, కొన్ని ఆర్గనైజేషన్స్ లో చైర్మన్ లాగా పనిచేసిన అసోచం లాంటి పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ లో గౌతమ్ బాలి గారు చైర్మన్ లాగా గవర్నమెంట్ కి అనుబంధమైనటువంటి సంస్థలలో పనిచేసినటువంటి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వ్యక్తులు
సాధారణమైన మిడిల్ క్లాస్ అంటే లోవర్ మిడిల్ క్లాస్, అంతకన్నా పూర్ పీపుల్ లాగా వాళ్ళ బిహేవియర్, వాళ్ళ మాటలు, వాళ్ళ ప్రజెంటేషన్, చూసుకునే విధానము అవునా ఎంత క్లియర్ ఉందంటే ప్రపంచంలోనే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలోనే ఒక ఒక మైలురాయి లాగా వెస్టేజ్ని నిలపడానికి వాళ్ళ వెనకాల 24/7 వర్కౌట్ చేస్తున్నప్పుడు, మేనేజ్మెంట్ అంతా రెడీగా ఉన్నప్పుడు, కేవలం కొనుక్కొని టీంని ఒక 6గురిని లేదంటే మన కింద ఒక 6 లెగ్గులను కరెక్ట్ మెయింటైన్ చేసుకునేటువంటి కెపాసిటీ మనం చేయకపోతే ఎట్లా? ఎంత క్లియర్గా ఉంది. మేనేజ్మెంట్ ఈజ్ వెరీ క్లియర్ అండి. 2030 నాటికి ఏం చేయాలి? $1 బిలియన్ అంటే దాదాపు 8,400 కోట్ల బిజినెస్. ఇప్పుడు ఆల్రెడీ 3,500 నుండి 4,000 3,500 కోట్ల నుండి 4,000 కోట్ల వరకు చేస్తున్నటువంటి టర్న్ ఓవర్ నుండి చూడండి, 22 సంవత్సరాలు కావచ్చు, వచ్చే జూన్కి 22 సంవత్సరాలు కంప్లీట్ అయితే 3,500 నుండి 4,000 క్రోర్స్ బిజినెస్ నుండి మనల్ని డైరెక్ట్ గా విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ ఓన్లీ 4 years వచ్చేటువంటి 4 సంవత్సరాలలో 2030 నాటికి $1 బిలియన్ అంటే 8,400 కోట్లు. దాదాపు 3 times ఈ 4 సంవత్సరాలలో చేయాలంటే ఎంత విజనరీగా ఆ వర్క్ చేయాలి. ఇంటర్నేషనల్ వైజ్ గా 50 countries కి తీసుకెళ్లాలంటే ఎంత వర్క్ ఉంటుందండి మేనేజ్మెంట్కి. అసలు మనకేం వర్క్ ఉంది వెస్టేలో చెప్పండి ఒకసారి. వాళ్ళంతా క్లారిటీగా వ్యాప్తంగా ఎదిగి పట్టుదల కసి ఉన్న వ్యక్తులతో వర్క్ చేసి మనం అంటే ఏందో నిరూపించుకోవడానికి బీదరికంగా ఉన్నప్పుడు దాని ధనవంతుల లిస్టులోకి వీళ్ళని ఎట్లా తీసుకెళ్ళాలి, పట్టుదల కసి దీనిలో ఎదగాలనే తపనున్న వ్యక్తుల్ని దీన్ని తీసుకొని వాళ్ళకి ఎడ్యుకేషన్ చేసి ఇంటర్నేషనల్ వైజ్గా పరిచయాలు చెప్పించి ఇంత ప్యూరిటీగా బిజినెస్ డెవలప్ చేసే వ్యక్తుల కోసం చేసి ఎంతమంది టాలెంటెడ్ పీపుల్ ఉన్నప్పటికీ కూడా పైకి రానటువంటి సిచ్యువేషన్స్ లో ఉంటే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీని కనుక చూస్ చేసుకొని సాధారణ వ్యక్తుల్లాగా నేర్చుకొని ఇంత పెద్ద ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి వాళ్ళు చేసి ఇలాంటి అవకాశం మనకి ఇచ్చినప్పుడు కేవలం మన టీంని ఒక 6గురిని ఒక 6 legs ని మనం మెయింటైన్ చేసుకోవడానికి ఇంత కష్టపడాలా చెప్పండి. వాళ్ళు ఎంత కష్టపడతారు. మనం అన్ని కోట్లు సంపాదించి కూడా 5% లాగా వాళ్ళు పనిచేస్తున్నారండి. గౌతమ్ బాలి గారు చెప్తా ఉంటారు మనకి ప్రతిసారి, మీరు గమనించే ఉంటారు. మనం వర్క్ చేయాల్సింది ఎక్కడంటే 5%, 8%, 12% అండ్ 16% కొత్తగా బ్రాంచ్ అయిన వ్యక్తుల దగ్గర బాగా మనం వర్క్ చేయాలి. ఎందుకంటే 80% ఆఫ్ ద బిజినెస్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ఓన్లీ 5, 8, 12 అండ్ 16. కొత్తగా 16 అయిన బ్రాంచ్ డైరెక్టర్ నుండి వస్తుందని చెప్తున్నారండి కదా. మన టీంలో కూడా కొత్త వ్యక్తులు కంపల్సరీ ఉంటారుగా. కొత్త వ్యక్తులు ఎక్కడో ఒకటి జాయిన్ అవుతారు కదా. కంపల్సరీ మనకు తెలిసిన విషయాలని, సార్ ఇది బిజినెస్, ఇది ఇట్లా చేసుకుంటే ఇలా అవుతుంది, ఇన్ని పాయింట్స్ ఉంటాయి, జస్ట్ మీరు ఒక పార్ట్ టైం లాగా మీరు వర్కౌట్ చేసుకోండి అవునా. ఇట్లాగా చేస్తే ఎందుకు మనం కరెక్ట్గా ఎడ్యుకేషన్ కనుక మన టీంకి కరెక్ట్గా ఇవ్వగలిగితే మేనేజ్మెంట్ దగ్గర తీసేసుకుంటాం, అప్లయన్స్ దగ్గర తీసేసుకుంటాం అవునా. మన యూట్యూబ్లో నెంబర్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి, మనకి యూట్యూబ్లో దొరకని పాయింట్ లేదండి. సో ఓపికతోటి, కమిట్మెంట్తో కూడిన ఓపిక ఉండాలి, ఓపికతో కూడిన కమిట్మెంట్. లేకపోతే వర్కౌట్ చేసుకోగలిగి కరెక్ట్గా మనం టీంకి కరెక్ట్గా అర్థమయ్యేటట్టు చెప్పగలిగితే దీంట్లో ఏం పని లేదండి అసలు చెప్పాలంటే. పొద్దున నుండి సాయంత్రం వరకు అంత టైం పెడుతున్నాం మనం ఒక జాబ్లో కానీ ఒక చిన్న బిజినెస్లో కానీ. చూడండి, మీరు గమనించండి ఒకసారి. పొద్దున 10 గంటల నుండి సాయంత్రం 5 గంటలకు 6 గంటల కంటే దాదాపు 7 నుండి 8 గంటల సేపు వర్క్ చేసి ఇంటికి వచ్చినా సరే జీతం మాత్రం 12. సార్ సారీ టు ఇంటరప్ట్ సార్. సార్ వాయిస్ రావట్లేదు సార్. సరిగా దీంట్లో ప్రతి నెల మన చెక్కుని 12 నెలల తర్వాత పెరిగే చెక్కు చాలా ఇంపార్టెంటా, ప్రతి నెలలో మన చెక్కు పెరిగేది ఇంపార్టెంటా కదా. దీంట్లో ఫస్ట్ పార్ట్ టైంలో 2 గంటలు 3 గంటలు మనం పని చేసుకొని బిఫోర్ మనం ఆఫీస్ అవర్స్, ఆఫ్టర్ ఆఫీస్ అవర్స్ అట్లా చేయగలిగితే కదా. ఇది ఫ్యామిలీ బిజినెస్ అన్నప్పుడు నిజంగా మనం ఫ్యామిలీకి చేసేది ఏం లేదండి. మన జాబ్లో కానీ ఇంకొక బిజినెస్లో కానీ నిజంగా మన పిల్లలకి ఫ్యామిలీకి చేసేది ఏమీ లేదు తెలుసా. దానికి ఎగ్జాంపుల్ మీకు చెప్తాను, మీకు చూడండి. ఎట్లా అంటే ఇప్పుడు నేను జాబ్ చేస్తున్నా, నాకు పెళ్లి కాలేదు అనుకుందాం. నాకు పెళ్లి కాలేదు, 25 సంవత్సరాలు వచ్చినాయి. కంపల్సరీగా నేను ఏదో ఒకటి చేసుకోవాలిగా. నేను బతకడానికైనా ఏదో ఒకటి చేసుకోవాలి కదా. నేను బతకడానికి ఏదో ఒకటి చేసుకుంటున్నా. సపోజ్ టీచింగ్ చేసుకుంటున్నా, నేను బతకడానికే చేసుకుంటున్నా. సో నాకు మ్యారేజ్ అయింది. సో మ్యారేజ్ సపోజ్ నేను 25 సంవత్సరాలలో టీచింగ్ చేస్తే నాకు 25,000 వస్తున్నాయి, రైట్. నాకు పెళ్ళయింది, మరి ఇప్పుడు ఇద్దరున్నాం.
పెళ్ళి అయితే ఇద్దరు ఉంటే కనీసం అది 50,000కి రావాలిగా మరి కదా. నేను ఒక్కడిని చేసినప్పుడు నాకు 25,000 వచ్చినప్పుడు నేను పెళ్లి చేసుకుంటే ఇప్పుడు నేను ఇద్దరిని చూసుకోవాలి కాబట్టి ఇద్దరికి కనీసం 50,000 సంపాదించాలి. మరి అది రావట్లేగా. రేపు ఇద్దరు పిల్లలు వచ్చి నాకు ఇద్దరు బాయ్స్ ఉన్నారు. ఇప్పుడు ఇద్దరు బాయ్స్ ఉన్నప్పుడు అదే టీచింగ్ సెక్టర్లో 1,00,000 సంపాదించాలి. మరి అది రావట్లేగా. అదే 25,000 సంవత్సరం మొత్తం 25,000. ఒక సంవత్సరం తర్వాత ఒక పెరిగితే ఒక 2,000 పెరుగుతుంది కావచ్చు. అటు ఇటు చేసి అవునా, ఎంత పెరిగినా సరే ఒక 30,000 40,000 50,000 అయితే పెరగదుగా. మరి నిజంగా ఇప్పుడు మనం గమనించగలిగితే ఇది మన ఫ్యామిలీ కోసం, జాబ్ అనేది ఫ్యామిలీ కోసం చేసేది కాదండి. కేవలం నేను బతకడానికి చేసుకుంటున్నా కాబట్టి బై బోనస్ గా నా పిల్లలు నా నా భార్య బతుకుతుంది అంతే. కేవలం వాళ్ళ కోసం చేసేది ఏమీ లేదండి కదా. ఇక్కడ మీరు చూసుకోండి, ఇంతకుముందు చెప్పిన ఎగ్జాంపుల్ ఏదైతే 3 తరాలు అని చెప్పినాం కదా, ప్లస్ ఇంకొకటి ప్రతి నెల నిజంగా కష్టపడితే ఒక లెవెల్ వచ్చేంత వరకు కష్టపడితే ఒక 5 సంవత్సరాలు టార్గెట్ తీసుకొని ఏది ఏమైనా సరే నేను 5 సంవత్సరాలు ఉంటది ఇంట్లో అని సీరియస్ గా వర్కౌట్ చేసుకోగలిగితే 100% మన ప్రతి నెల మన మన పీవీ పెరగడమో, లేదంటే మన లెవెల్స్ పెరగడమో, లేదంటే మన చెక్ పెరగడమో జరుగుద్ది. గ్యారంటీగా జరుగుద్ది. మరి ఎక్కడ మనం ఉండాలి అంటే డబ్బు ఎక్కడ వస్తుందో మనం అక్కడ దాని పక్కనే మనం ఉండాలి. ఎంత పని చేసినా అంతే డబ్బు వస్తున్న దగ్గర మనం ఉంటే ఎట్లా. ఇక్కడ ఎంత పని చేస్తే అంతకన్నా ఎక్కువ డబ్బు ఉన్నప్పుడు ఇక్కడ కదా మనం పని చేయాల్సింది. సో కాబట్టి ఇట్లాగా మనం 100 కాదు కొన్ని వేల విషయాలు, కొత్త విషయాలు 100% మనం నేర్చుకోవచ్చండి దీంట్లో వెస్టేజ్ లో. కాబట్టి మై డియర్ లీడర్స్, అంటే ఇది చిన్న సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది కాదు. అసలు మనం కనీసం దీంట్లో చాలా మంది ఏమనుకుంటారంటే వెస్టేజ్కి వస్తే డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవుతాయి అనుకుంటారు కదా. చాలా మంది వెస్టేజ్కి వస్తే డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవుతాయి అని వస్తాము, కానీ వెస్టేజ్కి వచ్చిన తర్వాత అసలు ఇలాంటి డ్రీమ్స్ నేను కలలు కూడా కనలేదు, అలాంటి డ్రీమ్స్ కూడా ఫుల్ఫిల్ అవుతాయి అని చెప్పేసి తర్వాత అర్థమవుతుంది మనకి. సో కాబట్టి ఇది మన వాయిస్ నాకు క్లారిటీ ఉందండి? వాయిస్ క్లియర్ ఉందా నవీన్ గారు? క్లియర్ సార్. థ్యాంక్ యూ అండి. సో కాబట్టి ఇంత పెద్ద సోర్స్ ఆఫ్ బిజినెస్ మన చేతికి వచ్చినప్పుడు, మన దగ్గరకు వచ్చినప్పుడు, తెలిసినప్పుడు, మన ముందే అప్లైనర్స్ ఇంత ఇంత ఎత్తుకు ఎదిగినప్పుడు, వాళ్ళు డబ్బులు తీసుకుంటున్నప్పుడు, నీతి నిజాయితీతో ఉన్నప్పుడు, మనం కూడా దీంట్లో వర్క్ చేసి నీతి నిజాయితీతో టీం డెవలప్మెంట్ చేసుకోగలిగితే 100% అందరికన్నా ఎదిగేటువంటి మన కుటుంబం మొత్తంలోనే మన బీదరికాన్ని స్టాప్ చేసేటువంటి ఏకైక బిజినెస్ లోకి మనం ఎంటర్ అయినాం. అవునా, బీదరికాన్ని స్టాప్ చేసేటువంటి బిజినెస్ లోకి ఎంటర్ అయినాం. సేమ్ వే మనం ధనవంతుల లిస్ట్ లోకి కూడా మనం వెళ్ళేటువంటి సోర్స్ లోకి వచ్చినాం మనం. సో కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి, బీదరికాన్ని స్టాప్ చేస్తున్నాం, ధనవంతుల లిస్ట్ లోకి మనం ఎంటర్ అవుతున్నాం. సో అలాంటి మన కుటుంబం మొత్తంలోనే మనం కుటుంబంలో చాలా మంది ధనవంతులు ఉండొచ్చు, బట్ మనం ఎంటర్ అయిన తర్వాత 5 సంవత్సరాల నుండి 10 సంవత్సరాల వ్యవధి మొత్తంలో గమనించగలిగితే కుటుంబం మొత్తంలోనే యు ఆర్ ఓన్లీ ద రిచెస్ట్ పర్సన్ ఇన్ ద బిజినెస్. దట్ ఈస్ నథింగ్ బట్ వెస్టేజ్. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ నవీన్ సార్ అండ్ రిమైనింగ్ టీమ్ ఆల్ ద లీడర్స్ అండ్ పాండు సార్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, మంచి అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్. సో ఏమైనా డౌట్స్ థ్యాంక్ ఉంటాయండి? యూ సో మచ్ జేపీ సార్. సో చాలా వండర్ఫుల్ సెషన్ ఇచ్చారు మా టీం అందరి కోసం. సో బిజీ షెడ్యూల్లో కూడా మీ అమూల్యమైన మాటలు మా టీం కోసం అందించినందుకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎవరైతే ఈ రోజు సెషన్ ఉన్నారో, సో కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ, సో వాళ్ళ మైండ్ అనేది ఓపెన్ అవుతుంది సార్ 100% ఈ రోజు మీ మాటలు విన్న తర్వాత. సో 100% సార్, మీ యొక్క మాటలు, మీ యొక్క సెషన్ మా టీం అందరి కోసం చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది సార్. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ సార్, అడగగానే టైం ఇచ్చినందుకు. సార్ పాసిబుల్ అయితే కొంతమంది ఫీడ్బ్యాక్ ఇస్తున్నాం సార్. తప్పకుండా తప్పకుండా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో సో లీడర్స్, ఓన్లీ 30 సెకండ్స్ మాత్రమే అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. సో చాలా మంది హ్యాండిల్ చేశారు కాబట్టి. సో ఎంఎన్జి శివకుమార్ సార్ అన్మ్యూట్ చేసుకోండి. సార్ సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్, అవకాశం ఇచ్చిన థ్యాంక్ యూ సార్. సార్ ఫస్ట్ టైం వింటున్నాం సార్ కొన్ని మాటలు. కడుపులో ఉన్న బిడ్డ రేపు పుట్టబోయే బిడ్డకు కూడా ఇక్కడ లైఫ్ డోకా లేదనే విషయం ఫస్ట్ టైం విన్నాం. అట్లాగే ఏమైనా యాక్సిడెంటల్గా ఏమైనా జరిగితే కూడా మనకి ఇక్కడ ఇన్కమ్ వస్తుందనే విషయం కూడా ఇంతవరకు ఎవరు చెప్పలేదు. చాలా మాకు తెలియని విషయాలు చెప్పారు సార్. ఇలాంటి అవకాశం మళ్ళీ మీరు ఇంకోసారి తీసుకొని మళ్ళీ కూడా చెప్పండి సార్. థ్యాంక్ యూ సార్ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ అండి శివ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. సో చండి నాగరాజు సార్ అన్మ్యూట్ చేసుకోండి. చండి నాగరాజు సార్.
శ్రీనివాస్ రెడ్డి సార్ అడ్మిట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ నవీన్ సార్. సార్ వెరీ గుడ్ మార్నింగ్ సార్. ఏపీ సార్ గుడ్ మార్నింగ్. ఎస్ సార్, వెరీ గుడ్ మార్నింగ్ సార్, చెప్పండి. గ్రూప్ లో ఉన్న సభ్యులందరికి గుడ్ మార్నింగ్. అసలు తూటాలు సార్, ఈ మాటలు కావు, తుపాకి తూటలు ఎట్లనో మీ మాటలు అట్లా నెంబర్ 1 మస్తు కనెక్ట్ అయ్యారు సార్. చాలా నాకైతే చాలా చాలా వండర్ఫుల్. రెడ్ బ్లూది నేను ఏదేదో సస్పెన్స్ థ్రిల్లర్ అనుకున్నా కానీ గ్రేట్ సార్, ప్రతిదీ మంచిగా ఉంది. నాకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. ఓకే సార్. థ్యాంక్ యూ శ్రీనివాస్ రెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సో రాజలింగం సార్ అడ్మిట్ చేసుకోండి. కల్లు రాజలింగం సార్. సార్ వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ నెట్వర్క్ ఇష్యూ ఉన్నట్టుంది, మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. సార్ వాయిస్ క్లియరా సార్? ఇప్పుడు క్లియర్గా ఉంది సార్, కంటిన్యూ. క్లియరా సార్ ఇప్పుడు క్లియర్గా ఉంది, ప్లీజ్ కంటిన్యూ. కరెక్ట్ అయిన విషయం ఏంటి సార్? కరెక్ట్ అయిన విషయం ఏంటంటే మనకు 3 జనరేషన్ అనేది చాలా కనెక్ట్ అయింది సార్. అప్పటి వరకు బిట్స్ 6 లెగ్ అనేది సార్ వాళ్ళు ఈజీ అయినప్పటికీ మనం నిలబడలేక సార్ వాళ్ళ మాటల ద్వారా మంచి సెషన్ ఇచ్చేస్తారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. పరమేష్ సార్ అడ్మిట్ చేసుకోండి. పరమేష్ సార్ అడ్మిట్ చేసుకోండి. శుభ్రాణి అశోక్ సార్ అడ్మిట్ చేసుకోండి. నవీన్ సార్ గుడ్ మార్నింగ్. మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. జూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. యా మేడం, వెరీ గుడ్ మార్నింగ్ మేడం. శోభరాణి గారు చెప్పండి మేడం. గుడ్ మార్నింగ్ సార్. మీరు చెప్పిన వార్డులో నాకు ఒక దగ్గర నుంచొని చుట్టుపక్కల కలర్స్ అడిగిరు కదా సార్, అది మంచి కనెక్ట్ అయింది సార్. ఎందుకంటే మనం చుట్టుపక్కలనే చూడడం వల్ల మనకు కొన్ని అనుభవాలతోటి వస్తాయి అనేది మీరు అది ఇది చెప్పడం వల్ల నాకు కొంచెం అర్థమైంది సార్. ఇంకొకటి ఏంటంటే ఈ బ్లడ్ ఏదైతే మనకి బ్లడ్ మార్చుకోవడం వెస్టేజ్లోకి వచ్చినప్పుడు ఆ బ్లడ్ అనేది ఖచ్చితంగా మార్చుకోవాలి సార్. మీరు చెప్పిన వార్డు ప్రతి ఒక్క వార్డు చాలా ఇంపార్టెంట్ వార్డు చెప్పారు సార్. మంచి వర్డ్స్ మాకు సబ్జెక్ట్ అనేది దొరికింది సార్. చాలా వండర్ఫుల్ సార్. థ్యాంక్ యూ సార్, మంచి అవకాశం ఇచ్చిండ్రు మాకు. నవీన్ సార్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. సో బాలరాజు సార్ అడ్మిట్ చేసుకోండి. మంగళగిరి బాలరాజు సార్. గుడ్ మార్నింగ్ నవీన్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్, జూమ్ లో ఉన్న ఆల్ లీడర్స్. సార్ జేపీ సార్ గుడ్ మార్నింగ్. యా వెరీ గుడ్ మార్నింగ్ అండి. సూపర్ సార్. ఇది ఈరోజు మీ జూమ్ లో టెస్ట్ మనీ కదా సార్. ఈ జూమ్ సెషన్ అనేది ఎడ్యుకేషన్ సెషన్ సార్. నాకు తెలిసి ఇప్పుడు దీంట్లో ఎవరైతే ఇన్నారో అసలు మనకి ఎక్కడ డిఎల్సిబి ట్రైనింగ్ కానీ ఎక్కడ కూడా మనకు ఇంత నిక్కచ్చిగా విస్టేజ్ గురించి ఇన్ఫర్మేషన్ ఎక్కడ దొరకదు సార్. ఈ రోజు మీరు ఇచ్చింది మీ టెస్ట్ మనీ కాదు సార్, మీరు ఒక ఎడ్యుకేషన్ అంటే అబౌట్ వెస్టేజ్ గురించి ఒక అద్భుతమైన ఎడ్యుకేషన్ సెమినార్ ఇచ్చింది సార్. ఒక ఎడ్యుకేషన్ మాకందరినీ కూడా ఎడ్యుకేట్ చేసిండ్రు వెస్టేజ్ గురించి కానీ వెస్టేజ్ లో మనం ఎందుకు పని చేయాలన్నది చాలా అద్భుతంగా ఉంది సార్. ఇట్లాంటి సెషన్లు మీ నుంచి మేము ఇంకా భవిష్యత్తులో కూడా రావాలని కోరుకుంటున్నాం సార్. ఎందుకంటే మీరు ఒక మంచి లెక్చరర్, మీరు ఒక ఇన్స్టిట్యూషన్ రన్ చేసిన వాళ్ళు కాబట్టి మీ అపారమైన అనుభవం మాకు చాలా ఉపయోగపడుతుంది సార్. మీరు ఒక టీచర్ గా కాదు, ఒక ట్రైనర్, ఒక మోటివేటర్, స్పీకర్ అన్ని ఉన్నాయి మీ లోపల. అద్భుతమైన సెషన్ సార్ ఇది. ఇది ఎవరైనా మిస్ అయి ఉంటే కూడా రేపు మళ్ళీ యూట్యూబ్ లో పెడితే మళ్ళొకసారి వింటే వాళ్ళకందరికి కూడా మళ్ళొకసారి రివైజ్ చేసుకోవచ్చు, రిమైండ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సార్. ఇట్లాంటి సెషన్లు ఫ్యూచర్ లో కూడా ఇవ్వాలని కోరుకుంటున్నా సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి బాలరాజు గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. పుష్ప మేడం అడ్మిట్ చేసుకోండి. పుష్ప మేడం అడ్మిట్ చేసుకోండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. జూమ్ లో ఉన్న ఆల్ లీడర్స్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఏ మేడం, వెరీ గుడ్ మార్నింగ్ మేడం. చెప్పండి పుష్ప గారు. సార్ మీరు చెప్పిన ఒక్కొక్క వర్డ్ సార్ ఎంత బాగుందంటే చెప్పలేం సార్. సార్ వడ్డిస్తేనే ఇస్తారు, మా ముందర పెడితే కూడా మేము తినలేకపోతున్నాం అని బాధ ఒక్కటే ఉంది సార్. చాలా బాగా చెప్పేది సార్. థ్యాంక్ యూ సార్ నాకు ఈ సమయం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం.
సో బిలియనీర్ భారతి మేడం అన్మ్యూట్ చేసుకోండి. Sir, JP sir, very good, happy and healthy and money morning, sir. Yeah, This thank you, is madam. Wish you the same. This is Bharti, numerologist and life skill coach, sir. Nenu. Wow, fantastic, madam. Nice meeting you. First of all, thank you. నేను కొత్తగా జాయిన్ అయ్యాను సార్. Okay. బట్ ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ సార్. ఎవరు నువ్వు అంటే ఏ కంపెనీ అని రెప్యుటేషన్ కోసం వెతుక్కోక్కర్లేకుండా మనకి ఒక గొప్ప రెప్యుటేషన్ ని జాయినింగ్ తోటే ఇచ్చేస్తున్న ఒక గొప్ప టార్చ్ బేరర్ గౌతమ్ బాలి గారు బాటలో మనం నడుస్తున్నాం సార్. నాకు ఆయన కాన్సెప్ట్ ఎక్కడ బాగా Yeah. నచ్చింది అంటే కరోనా టైంలో ఎన్నో ఏళ్ల నుంచి సర్వీస్ చేస్తున్న వాళ్ళకే హాఫ్ జీతాలు ఇచ్చి ఇవ్వక అలా ఇబ్బందులు పడిన రోజుల్లో కూడా నేనున్నాను అంటూ ఫుల్ గా పే చేసిన గొప్ప కంపెనీ సార్. ఆ ఒక్క విషయం నేను Exactly, బాగా exactly. నచ్చుతుంది. అండ్ హీఈస్ ద టార్చ్ Yes, ma'am. బేరర్ మెనీ మోర్ పీపుల్. సో Yeah, నేనేంటంటున్నానంటే సార్, exactly. That's true. దేనికైనా ఎక్స్పైరీ ఉంటుంది, దేనికైనా రిటైర్మెంట్ ఉంటుంది, కానీ మీకు మీ లైఫ్ కి, హెల్త్ కి, హ్యాపీనెస్ కి, మీ ఫ్యామిలీకి నేనున్నాను అంటూ మన ఇంటికి ఒక పెద్దగా నిలబడింది సార్ ఈ కంపెనీ. సో ఇది ఒక వ్యవస్థ. Yes, ఒక madam. Yes, madam. సో అందరూ అనుకుంటాం ఒక అడుగు వేసింది ఒకరు తోసిన బండికి 10 మంది వేసింది 10 మంది తోసిన బండికి ఎంతో స్పీడ్ ఉంటుంది. నేనైతే నమ్ముతున్నాను సార్. మరి గౌతమ్ బాలి గారు కూడా Yes, మనం madam. అడుగు వేసుకుంటూ వెళ్ళిపోతే ఖచ్చితంగా 8,000 కోట్లు కాదు సార్, 80,000 కోట్లు కూడా చాలా ఈజీగా మనం రీచ్ అయిపోతాం. కాకపోతే Yes, ఇంటెన్షన్ madam. ఉండాలి. That's true. బికాస్ ఆఫ్ ఎక్కడ మీరు ఇందాక చెప్పిన ఆ రెడ్ బ్లూ తో పాటు నేను ఒక చిన్నది చెప్తాను సార్. ఒక వైట్ పేపర్ లో ఒక చుక్క పెడితే అందరూ ఆ చుక్కని చూస్తారు, కానీ వెస్టేజ్ లో ఉన్న వాళ్ళ ఫోకస్ ని చూడండి. ఆ చుక్క అనేది కేవలం నెగిటివ్, బట్ ఇంకా విశాలమైన ప్రపంచం, పాజిటివ్ పీపుల్ ఎంతో మంది ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ నష్టపోయేది లేదు, కష్టపడేది లేదు. కేవలం మనం ఎదుగుతూ మనతో పాటు పక్క వాళ్ళని కూడా, ఎందుకంటే రేపొద్దుట మన ఫ్యామిలీలో పెద్దన్నయ్య పూర్వకాలం సినిమాలో చూసేవాళ్ళం, ఫ్యామిలీ అంతటినీ నడిపించేవాడంట. ఇలా మనం మన ఇరుగు వారిని, పొరుగు వారిని, తెలిసిన వాళ్ళని, తెలియని వాళ్ళని ఎంతమందినో సక్సెస్ చేసుకుంటూ 100 మంది చేత పొగిడించబడతాం. వీళ్ళ వల్ల హెల్త్ వచ్చింది, వీళ్ళ వల్ల మనీ వచ్చిందని. అలాంటి గొప్ప కంపెనీలో మనం ఉన్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ. అండ్ ఈ రోజు నేనైతే జాయిన్ అయింది మహా అయితే 1 month అయ్యి ఉండొచ్చు. బట్ నాకు అనిపిస్తుంది సార్, నేను వెస్టేజ్ ప్రొడక్ట్స్ ద్వారా, ఆ హ్యాపీనెస్ హెల్త్ ద్వారా ఇతరులకు సహాయం చేస్తున్నాననే గ్రేట్ ఫీలింగ్స్ ద్వారా 100 years హ్యాపీగా బతుకుతాను. నా నెక్స్ట్ జనరేషన్ కోసం నాకు ప్రతి మనిషి 2 విషయాలకి బాధపడతారండి. ఒకటి ఫైనాన్స్, 2 హెల్త్. ఈ 2 ఇక్కడ దొరుకుతున్నప్పుడు అసలు టెన్షన్ లేదు, ఏది లేదు. నెక్స్ట్ మెడిసిన్ కి, సప్లిమెంట్ కి చాలా తేడా ఉంది. సో మనం సప్లిమెంట్స్ తీసుకుంటున్నాం, సో కాబట్టి హెల్దీగా ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వండర్ఫుల్ గ్రేట్ ఆపర్చునిటీ. ఇక్కడ ఉన్న బిలియనీర్స్ అందరికి, హెల్దీ పర్సన్స్ అందరికి నేను కంగ్రాచులేషన్స్ చెప్తున్నానండి. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ Super, థ్యాంక్ యూ super, మేడం. madam. Thank you, madam. సో థ్యాంక్ యూ, హార్టీ వెల్కమ్ మేడం. సో యూఆర్ గ్రేట్ ఫ్యూచర్ ఇన్ వెస్టేజ్. సో సోమేశ్వరి మేడం అన్మ్యూట్ చేసుకోండి. హలో, గుడ్ మార్నింగ్ సార్. మేడం వెరీ గుడ్ మార్నింగ్ మేడం. సార్ గుడ్ మార్నింగ్. Very good morning, madam. So much, madam. Madam, చాలా చాలా చెప్పండి. బాగుంది సార్ మీ టెస్టిమోనీ. చాలా Yeah. ఇన్స్పిరేషన్ గా Thank you, ఉంది. కొత్త వాళ్ళకి చాలా 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 మీ ద్వారా మాకు చాలా కొన్ని పాయింట్స్ తెలిసాయి సార్. మీరు కౌంటింగ్ ఏమన్నారు కదా, మీ చుట్టుపక్కల ఉన్న రెడ్ కలర్స్ కానీ బ్లూ కలర్స్ కానీ అవును మేడం. నెగటివ్స్ ని ఏ విధంగా అయితే మీరు కౌంటింగ్ చేసుకొని దాన్ని పక్కన పెట్టడానికి ఇది ఒక ఛార్జింగ్ బాగుంది సార్. కాన్సన్ట్రేషన్ చేయడానికి మనని నెగటివ్ గా మాట్లాడాలని పక్కన పెట్టి పాజిటివ్ గా మాట్లాడాలి, సక్సెస్ అయిన వాళ్ళని మాత్రమే ఎంచుకునేటట్టుగా చాలా బాగా చెప్పారు సార్. చాలా చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. సో లేడర్స్ చాలా మంది Thank you. హ్యాండ్ రైజ్ చేశారు. సో బట్ నేను లాస్ట్ ఒక ఇద్దరికి మాత్రమే అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తా, ఎందుకంటే టైం అనేది డిలే అవుతా ఉంది. సో సార్ బిజీ షెడ్యూల్లో టైం ఇచ్చింది కాబట్టి సో లాస్ట్ ఇద్దరికి మాత్రమే ఇస్తాను. సో నాయకుని రాజు సార్ అన్మ్యూట్ చేసుకోండి. నాయకుని రాజు గుడ్ మార్నింగ్ సార్. సార్ వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. సార్
సార్ ఎందుకంటే వెరీ గుడ్ మార్నింగ్ సార్. ఆ, ఎందుకంటే వెతికితే జిక్కడది అనేది లేదు అనేది బాగా కనెక్ట్ అయ్యింది సార్. ఎందుకంటే చుట్టుముట్టు మీ కలర్స్ అన్నావు చూడు సార్, బాణంలాగా ఎదురు చూసినాం సార్. అట్లా మనం కూడా ఏదైనా అని ముందు అడిగేసి ముందరికి వస్తుంటే మనకు సక్సెస్ వస్తుంది సార్. ఎందుకంటే వెతకంది లేదు అన్నది బాగా కనెక్ట్ అయింది సార్. థ్యాంక్ యూ సార్. సో థ్యాంక్ యూ సో థ్యాంక్ మచ్ యూ సార్. సార్, థ్యాంక్ యూ. సో లాస్ట్ బట్ నాట్ లీస్ట్, సో డాక్టర్ విటిఎం లక్ష్మీ మేడం అడ్మిట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ నవీన్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ జూమ్ లో ఉన్న ఆల్ లీడర్స్. గుడ్ మార్నింగ్ గురువు గారు. గుడ్ మార్నింగ్ మేడం, చెప్పండి. సార్ మీరు చెప్పిన ప్రతి మాట చాలా వాల్యుబుల్ వర్డ్ సార్. నాకు కూడా చాలా కనెక్ట్ అయ్యింది సార్. థ్యాంక్ యూ సార్. నాకు అవకాశం వస్తుంది రాదు అనుకున్నా. థ్యాంక్ యూ సో మచ్ సార్ నాకు అవకాశం ఇచ్చినందుకు. మాకు ఇంకా మంచి సెషన్ ఇవ్వాలి సార్. థ్యాంక్ యూ తప్పకుండా సార్. మేడం, 100% ఇస్తాం. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ మేడం. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ జేపీ సార్. సో బిజీ షెడ్యూల్లో కూడా మా టీం అందరి కోసం సో మంచి సబ్జెక్ట్ నేర్పించారు సార్. సో ప్రతి సార్ సో ఆ 50 minutes ఏ విధంగా అయిపోయిందో మాకైతే తెలియలేదు అసలుకి. ఎందుకంటే ఇది మనకి ఇందాక సార్ చెప్పినట్టు ఇది టెస్టిమోనీ కాదు, ఎడ్యుకేషన్, రైట్? సో Yeah. మీ టెస్టిమోనీ కన్నా సో వెస్టీలో ఎటువంటి సిస్టమ్ ఉంది, వెస్టీ ఎందుకు చేయాలని చెప్పేసి పిన్ టు పిన్ చాలా క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్పారు సార్. మీ యొక్క మాటలు విన్న తర్వాత బిజినెస్ చేయొద్దన్న ఆలోచన ఎవరికి ఉండదో రేపటికించి యుద్ధం మొదలు పెడతారు సార్, 100% అది, రైట్? సో ఇటువంటి సబ్జెక్టు మా టీం అందరి కోసం మళ్ళీ ఇవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సార్. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ నగజీ అండ్ ఆల్సో ఆల్ ద టీమ్ మెంబర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ పిలిచినందుకు చాలా థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. సో లేస్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. సో మళ్ళీ రేపటి మార్నింగ్ జూమ్ లో మీట్ అవుదాం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. సో ఇంతటితో జూమ్ అనేది ఏం చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.